ప్రేమపూర్వకంగా మనం ఆహ్వానించుదాం. ఈ సమయం వాక్య పరిచయ నిమిత్తం వారికి అప్పగిస్తూ ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి ప్రభు మీ అందరిని దీవించును గాక. ఇక్కడ పిల్లలు ఎవరు మాట్లాడొద్దు, కదలొద్దు, మాట్లాడొద్దు, ఓకే? నన్ను ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరి పాస్టర్ నోహమ్ గారికి మరి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. అలానే ఇక్కడున్న దైవజనులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే ఇక్కడున్న సంఘము, ఆయా ప్రాంతాల నుండి వచ్చిన విశ్వాసులు, స్థానిక గ్రామ ప్రజలు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మా యొక్క శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి దేవుడి చివరి కూటములో తన ఆత్మ చేత మనని నింపి కాలం యొక్క ముగింపులోనికి తీసుకెళ్ళను గాక. ఆత్మలోను శరీరంలోను దేవుడు కాలం యొక్క ముగింపులోనికి తీసుకెళ్ళను గాక. ఆమేన్, హల్లెలూయా. సరే ప్రేమైన దేవుని పిల్లలారా, మరి రాత్రి నేను కొన్ని విషయాలు నేను మాట్లాడగోరుతున్నాను. రాత్రి నేను ఒక సబ్జెక్ట్ని ఎత్తుకున్నాను. మీకు తెలుసు, కాలం యొక్క ముగింపును గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. దాని గురించే మరి ఈ రాత్రి కూడా నేను మరి కొనసాగించాలి అని కొనసాగిస్తానని చెప్పాను. రాత్రి మనం చూసింది, మనం ఆల్రెడీ ఇప్పుడు మన ప్రాణాత్మలో కాలం ముగించబడింది. క్రీస్తు యేసుతో పాటు మనం ఇప్పుడు పరలోకపు స్థలంలో కూర్చొని ఉన్నాము. ఇప్పుడు మనం ఆల్రెడీ నిత్య జీవాన్ని కలిగి ఉన్నాము. నిత్య జీవాన్ని పొందుకోబోవడం కాదు, పొందుకొని ఉన్నాం మనం ఇప్పుడు. హల్లెలూయా. ఎందుకంటే నిత్య జీవైన దేవుడు ఇప్పుడు మనలో ఉన్నాడు. ఆయన మన ఆత్మతో ఏకమై ఉన్నాడు ఇప్పుడు ఆయన. హల్లెలూయా. ఆయన మనము ఒకటవడం వలన ఇప్పుడు మన మరణమును దాటి జీవములోనికి ప్రవేశించిన మనం ఆల్రెడీ. కానీ నెక్స్ట్ స్టెప్ తర్వాత మెట్టేందంటే ఈ శరీరం కూడా కాలమును దాటుకొని నిత్యత్వంలోనికి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నది. మరి రాత్రి నేను చెప్పినట్టుగా మొదటి రాకడలో యేసుక్రీస్తు ఎప్పుడైతే రక్తమును చిందించాడో, ఎప్పుడైతే ఆయన ఆ విమోచన పథకాన్ని అమలుపరిచాడో, మనము విమోచించబడడం మొదలుపెట్టాడు. ఫస్ట్ మనకు విమోచన మన ఆత్మకు జరిగింది, మన ప్రాణాత్మలకు జరిగినది. మనం ఆల్రెడీ తీర్పులోనికి రాక మరణము నుండి జీవంలోనికి దాటి ఉన్నాం. ఆమేనంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అది మొదటి రాకడలో జరిగిన రక్షణ. ఇప్పుడు రెండవ రాకడలో జరిగేది ఏంటిది బ్రదర్ అంటే, ఇప్పుడు ఈ శరీరం కూడా కాలము ముగించబడి శరీరానికి మనము మరణము నుండి జీవంలోనికి ప్రవేశించబోతున్నాం ఇక. హల్లెలూయా. అందుకే ఈ రాత్రి మనం జాగ్రత్తగా విన్నాము. మరి దేవుని కుమారుల ప్రత్యక్షత వరకు సృష్టి ఎదురు చూస్తుంది, అవునా? ఇప్పుడు ఆ దేవుని కుమారులు ఎవరో ప్రత్యక్షపరచబడుతున్నారు. ఎందుకంటే ఆ దేవుని కుమారులు దేవుని మనస్సులో జగత్ పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే దేవుని చేత ఏర్పరచబడ్డారు, ఎన్నుకోబడ్డారు. ఆ మనస్సులో ఎన్నుకోబడిన ఆ దేవుని కుమారులు, కుమార్తెలు ఇప్పుడు శరీరంలో ప్రత్యక్షపరచబడతా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు శరీరంలో ప్రత్యక్షపరచబడుతున్న ఆ దేవుని కుమార్తెల కోసం ఈ సృష్టి ఎదురు చూస్తూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మరి రాత్రి నేను ఇంకా కొన్ని విషయాలు మీ మధ్యలో మాట్లాడగోరుతున్నాను. మొదటిగా రాత్రి మనం చదివిన లేఖనమే మరోసారి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం నుండి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశ్రమణకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము
పొందుతున్నను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపర్చిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచ్చు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు, వినండి మాట, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలమును నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహం యొక్క మరి ఆత్మ యొక్క విమోచన, ఆత్మ యొక్క విమోచన గురించి చెప్తున్నాడు పౌలు గారు. దేహం యొక్క విమోచన గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మొదటి రాకల్లో ఆయన ఎప్పుడైతే వచ్చి రక్తమును చిందించాడో, క్రయధనముగా తన రక్తమును వెలగా చెల్లించాడో, విమోచకుని ధర్మమును జరిగించాడో, ఇప్పుడు ఆ విమోచన పథకంలో ఉన్న వారందరూ విమోచించబడడం మొదలుపెట్టారు. అందులో మొదటిది ఏంటంటే ఆత్మ విమోచించబడుట. అందుకే ఆత్మలో మనం మరణమును దాటి జీవములోకి వచ్చేసాం మనం. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇప్పుడు దేని కొరకు ఎదురు చూస్తున్నామంటే మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మాటలను దీవించును గాక. ఓకే, 2వ లేఖనం. ఇది ఎప్పుడు జరుగుతుందంటే 2వ రాకడలో జరుగుతుంది. అందుకే 2వ రాకడ గురించి బైబిల్లో పౌలు గారు ఏం రాశాడంటే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి ఇలా చెప్తున్నాడు 2వ రాకడ గురించి. దిస్ ఇస్ ద సెకండ్ కమింగ్. ఇది 2వ రాకడ. ఇక్కడ చెప్పబడుతున్న లేఖనం అది ఇప్పుడు మనమున్న లేఖనం. అది తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వారే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారు దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజ్జులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. వినండి, ఇక్కడ ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజ్జులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఆమేన్. ఆ తర్వాత నెక్స్ట్ ఇదే రాకడ గురించి యోహాను ప్రకటన గ్రంథంలో ఏం చెప్పాడు, దర్శనంలో ఏం చూశాడు. బ్రదర్, ఈ పిల్లలను ఎవరైనా కంట్రోల్ చేయరా, వీళ్ళను ఎల్లగొట్టాను వీళ్ళను. ఇదే రాకడను గురించి, 2వ రాకడను గురించి యోహాను ప్రకటన గ్రంథంలో ఆయన దర్శనంలో ఏం చూశాడు అది చూద్దాం. ఇప్పుడు 2వ రాకడ గురించి సృష్టి ఎదురు చూస్తున్నది. ఎందుకు? మన దేహములు విమోచించబడాలని, దేవుని కుమారుడు ప్రత్యక్షం కావాలని. ఆమేన్. నెక్స్ట్ 2వ రాకడ గురించి పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 13 నుండి చదివితే ఆయన ఆర్భాటముతోను 16వ వచనంలో అంటాడు, ఆర్భాటముతోను ప్రధాన శబ్దముతోను దేవుని బుర్రతో ప్రభు దిగి వస్తాడు. అప్పుడు మృతులు క్రీస్తునందు నిద్రించిన వారు ఈ 2000 సంవత్సరాలు 7 సంఘాలలో నిద్రించిన వారు మొదట లేస్తారు. ఆ తర్వాత సజీవులమైన మనము కూడా మార్పు చెంది ఈ భూమిపై నుండి వారు మనం కలిసి ఏకముగా మనము ఆకాశ మండలంలోకి వెళ్ళిపోతాం. మనం మధ్యాకాశంలోనికి. అవునా? ఇది పౌలు గారు చెప్పాడు. నెక్స్ట్ యోహాను ఏం చూశాడు ప్రకటన గ్రంథంలో. ఎందుకంటే యోహాను క్రీస్తు శకం 95-96 సంవత్సరంలో ప్రకటన గ్రంథమును
ఆయన రాస్తున్నప్పుడు ఏవైతే ఆయన దర్శనములలో చూశాడో అదే రాశాడు. ఆ దర్శనములలో ఆయనకు భవిష్యత్తును గురించి చూపించబడింది, అందులో రెండవ రాకడను గురించి చూపించబడింది. ఆ రెండవ రాకడలో ఎలా యేసు వస్తున్నాడో ఆయన చూశాడు. అదే ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుండి. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని, ఆయన మేఘము ధరించుకొని ఉండెను, ఆయన శిరస్సు మీద వర్షపు ధనస్సు ఉండెను, ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములో అగ్ని స్తంభం వలెను ఉండెను, ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండెను, ఆయన తన కుడిపాదము సముద్రము మీదను ఎడమ పాదం భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆయన ఆర్భాటించెను. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాడు శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికిన సంగతులకు నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రము మీదను భూమి మీదను నిలుచుండగా నేను చూచిన దూత తన కుడి చేయి ఆకాశం తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వానితోడు ఒట్టు పెట్టుకొని. ఇంగ్లీష్లో ఏముంటుందంటే వినండి బాగా. ఇంగ్లీష్లో దేర్ షుడ్ బి టైమ్ నో లాంగర్. దేర్ షుడ్ బి టైమ్ నో లాంగర్ అంటే ఇక ఆలస్యం ఉండదు అని కాదు అర్థం. ఇక సమయము లేదా కాలం అనేది ఉండదు. అదే కాలం యొక్క ముగింపు. ఇక సమయము లేక కాలం అనేది ఉండదు అని ఉంటుంది అక్కడ ఇంగ్లీష్లో. దేర్ షుడ్ బి టైమ్ నో లాంగర్ అంటే ఇక సమయం అనేది ఉండదు. ఇక ఎప్పుడట 7వ వచనంలో అంటున్నాడు, 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. ప్రభు ఈ మాటలను దీవించును గాక. లెట్ us pray. ప్రార్థించుకుందాం. లెట్ us pray. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు తండ్రి. ప్రభు అయిన దేవా, ఈ చివరి కూటములోనికి నువ్వు మమ్మల్ని అందరినీ నడిపించినందుకు స్తోత్రాలు. ఈ గ్రామానికి, ఇక్కడున్న ప్రజలకు, ఈ చుట్టుపక్కల ఉన్న వారికి కాలం యొక్క ముగింపు వర్తమానమును ప్రకటించుటకు ఈ కూటాలు ఏర్పాటు చేయబడ్డాయి. నిజంగా కాలము ముగించబడుతున్న సమయంలో ఉన్నాం మేమిగా. మొదటిగా అది ఆ కాలం యొక్క ముగింపు మా ఆత్మలో ఎలా జరుగుతున్నది అంటే మా ఆత్మకు కాలం యొక్క ముగింపు ఎలా జరుగుతున్నది, ఆ తర్వాత మా దేహాలకు, మా శరీరాలకు కూడా కాలం యొక్క ముగింపు ఎలా జరుగుతున్నదో మేము గ్రహించే కృపను దయచేయి. ప్రభు అయిన దేవా, ఈ రాత్రి నీకు రంగంపైకి నేను ఆహ్వానిస్తున్నాం ప్రభువా. బలిష్ఠుడైన దూతగాను ఇక్కడికి దిగిరా. ఎందుకంటే ఇక కాలం అనేది లేదు అనేదే నీ వర్తమానమై ఉన్నది. నువ్వు బలిష్ఠుడైన దూతగా దిగొచ్చినప్పుడు నువ్వు తీసుకొచ్చిన వర్తమానం ఏంటంటే కాలం యొక్క ముగింపు వర్తమానం. ఇక నిత్యత్వం ప్రారంభమయ్యే వర్తమానం. కాలము ముగించబడి ఇక నిత్యత్వము మొదలవుతున్న వర్తమానాన్ని తీసుకొచ్చావు. అది కూడా నిత్యత్వానికి సంబంధించిన వాళ్ళ దగ్గరికి. ప్రభువా, మేమెంత ధన్యులం ప్రభువా. మాకు కాలము ముగించబడి ఇక మేము నిత్యత్వములో నిత్య జీవులుగా ఉండబోతున్నాం. ఇక అది కూడా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు. ఎందుకంటే 7వ దూత వచ్చాడు, అతను బూర ఊదాడు, దేవుని మర్మం అంతా సమాప్తమైపోయింది. అతని దినములలోనే ఆ బలిష్ఠుడైన దూతగాను దిగొచ్చి
ఇక కాలం అనేది ముగించబడిందనే వర్తమానాన్ని నువ్వు తీసుకొస్తా ఉన్నావు ప్రభువా. అదే ఈ రాత్రి ఇక్కడ ప్రకటించడానికి మేము వచ్చి ఉన్నాము. యేసయ్యా, తప్పకుండా నీ పిల్లలు దాన్ని పట్టుకునే భాగ్యం దయచేయి. ఖచ్చితంగా నిత్యత్వానికి సంబంధించిన జీవులు ఇక్కడ ఉన్నారు. కాలానికి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు నిత్యత్వానికి సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏర్పరచబడింది నిత్యత్వంలా, వాళ్ళు ఎన్నుకోబడింది నిత్యత్వంలా. వాళ్ళు ఆ ఏర్పాటు ఎన్నికలో, ఆ ముందు నిర్ణయంలో నిత్యత్వంలో ఉండడానికే నిత్యత్వంలో వాళ్ళు ఏర్పరచబడ్డారు వాళ్ళు. అందుకే ఇప్పుడు కాలము నుండి వాళ్ళు నిత్యత్వానికి వెళ్ళబోతున్నారు. వాళ్ళకే ఈ వర్తమానం ఇప్పుడు, వాళ్ళకే ఈ సువార్త ఇప్పుడు, వాళ్ళకే ఈ కోరికలు ఇప్పుడు. ప్రభువా, ఈ రాత్రి ఈ గ్రామములో ఇక్కడున్న ప్రజలలో ఎవరైనా దానికి సంబంధించిన వాళ్ళు ఉంటే తప్పకుండా రాత్రి వాక్యం వాళ్ళను తాకును కాక, వాళ్ళ హృదయాలను తెరిచును కాక, అది వారు చూచి రక్షించబడుదురు కాక, అది వారికి విమోచన కలిగించును కాక. ప్రతి ఒక్కరికి ప్రణాళిక అర్థమయ్యే భాగ్యము దయచేయి. ప్రతి ఒక్కరికి కాలం యొక్క ముగింపు వర్తమానం, ఆ 7వ దూత పలుకు దినాలలో వస్తున్న బలిష్ఠుడైన దూత యొక్క వర్తమానం అందరికీ అర్థమవును గాక. అది తప్పకుండా ప్రతి ఒక్కరు పట్టుకునే భాగ్యము దయచేయమని నీకు సమర్పించుకుంటూ, ఆటంకపరచాలని చూస్తున్న దురాత్మ శక్తులను, దయ్యపు శక్తులను, అంధకార చీకటి శక్తులను, క్రీస్తు విరోధి ఆత్మలను ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో పూర్తిగా నిర్వీర్యపరుస్తున్నాం. అవి ఏం మాత్రం పనిచేయకుండా వాటిని మేము యేసుక్రీస్తు నామములో బంధించి నిర్వీర్యపరుస్తున్నాం. నీ పరిశుద్ధ ఆత్మనే ఇక్కడ పనిచేయాలి. ఈ స్థలమంతా నీ ఆత్మతో నింపబడాలి. ప్రతి హృదయంలో నీ పరిశుద్ధాత్మ కుమ్మరించబడాలి. ప్రతి ఒక్కరికైనా అంతరంగ బోధకుడుగా ఉండి ఇది నీకే అని వ్యక్తిగతంగా బయలుపరచాలి. ఈ వర్తమానం నీ కోసమే అని వ్యక్తిగతంగా అది వాళ్ళకు బయలుపరచబడాలి. నువ్వు అలా ఇస్తున్నందుకు వందనాలు దేవా. మా మధ్యలో ఎవరైనా బలహీనులు ఉంటే వాళ్ళని ముట్టి స్వస్థపరచు. తప్పకుండా వాళ్ళ బలహీనత నుండి విడుదల దయచేయి. ఈ రాత్రి పూర్తిగా ప్రభువా ఇక్కడున్న ఆత్మలను నీ ఆధీనంలో ఉంచుకొని నీవే నీ వాక్యము చేత వాళ్ళని దర్శించి క్రొత్త జన్మ అనుభవమును వాళ్ళకి ఇచ్చి, ఇదిగో వాళ్ళు ఇప్పుడు మరణము నుండి జీవములోనికి దాటుదురు కాక. ఆ కృప తప్పకుండా దయచేయమని. ఎందుకంటే కాలంలో ఉన్నప్పుడే మరణమై ఉన్నది, కానీ కాలాన్ని దాటితే మరణం లేదిగా. ఎందుకంటే కాలములో పెట్టబడినప్పుడే మానవుడికి మరణం వచ్చింది, కానీ కాలమును దాటితే నిత్యత్వంలోకి వెళ్తే ఇక మరణము లేదిగా. ఈ రాత్రి తప్పకుండా నీ పిల్లలు నిత్యత్వంలోనికి దాటునట్లు చేయి తండ్రి. అలా నీ వాక్యము ద్వారా నువ్వు దర్శించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి, ప్లీజ్ బి సిట్ డౌన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి చెప్పే వర్తమానాన్ని మీరు జాగ్రత్తగా వింటారని నేను నమ్ముతున్నాను. నేను దిస్ ఈస్ కంప్లీట్లీ ఫుల్ గాస్పల్. ఇది సంపూర్ణ సువార్త. 2 రోజులలో సంపూర్ణ సువార్త చెప్తున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ గడియ వర్తమానాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నాం. కాలం యొక్క ముగింపు వర్తమానం ఈ గడియ వర్తమానం. పరలోకము నుండి వచ్చిన ఆ బలిష్ఠుడైన దూత తీసుకొచ్చిన వర్తమానమే కాలం యొక్క ముగింపు వర్తమానం. హల్లెలూయా. ఆ దూత ఒట్టు పెట్టుకొని అంటున్నాడు, ఇక కాలం అనేదే ఉండదు. కానీ 7వ దూత పలుకు దినాలలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మమంతా సమాప్తమవుతుందని చెప్పాడు ఆయన. అంటే 7వ దూత భూమిపైకి వచ్చి వర్తమానం అందించే సమయంలో అదిగో పరలోకము నుండి బలిష్ఠుడైన దూత దిగి వస్తాడు. ఆయన తీసుకొచ్చే వర్తమానం ఏంటంటే కాలం యొక్క ముగింపు వర్తమానము, నిత్యత్వం మొదలయ్యే వర్తమానం. ఇక అర్థమైన రామని చెప్పండి. నా జాగ్రత్తగా వినండి నేను చెప్పేది.
దానికి కారణం ఏంటంటే ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈ విషయాలు మీరు పట్టుకోవాలని నేను కోరుతున్నాను. గత రాత్రి నేను ఆల్రెడీ మన ప్రాణాత్మలో, ప్రాణం అంటే ఏంటో కాదు, ఆత్మ యొక్క స్వభావం. ద సోల్ ఈజ్ నథింగ్ బట్ ద నేచర్ ఆఫ్ ద స్పిరిట్. ద నేచర్ ఆఫ్ ద స్పిరిట్ ఇస్ ద సోల్. ఆత్మ యొక్క స్వభావమే ప్రాణమై ఉన్నది. సో ఇప్పుడు నువ్వు ఆత్మలో ఆల్రెడీ ఇదివరకే క్రొత్త జన్మ ద్వారా 3 స్టెప్స్ చెప్పాను రాత్రి నేను, 3 మెట్లు. మొదటిది మారు మనసు పొందుట, రెండవది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు భావం పొందుకొనుట, మూడవది పరిశుద్ధాత్మతో నింపబడుట. యోహాను సువార్త 3:5 ప్రకారముగా నీటి మూలముగా ఆత్మ మూలముగా క్రొత్త జన్మ పొందుకొనుట. ఆ క్రొత్త జన్మ ద్వారా నీటి మూలంగా ఆత్మ మూలంగా నువ్వు జన్మించడం ద్వారా ఇప్పుడు నీ ఆత్మ విమోచించబడి, ఆల్రెడీ నీ ఆత్మ విమోచించబడి తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి వచ్చేసింది. అందుకే పౌలు గారు అంటాడు, క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్షా విధి లేదని రోమీయులకు రాసిన పత్రిక 8:3 చెప్తున్నాడు. అవునా కాదా? హల్లెలూయా. ఎందుకు శిక్ష లేదు బ్రదర్? ఎందుకంటే మనం ఆల్రెడీ మరణమును దాటి జీవంలోకి వచ్చేసాం. మరి మీరు గుర్తుంచుకోనండి, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నప్పుడు నిత్య జీవంలో ఏర్పరచుకున్నాడు, నిత్యత్వంలో ఏర్పరచుకున్నాడు, నిత్య జీవులుగా ఉండడానికి. రాత్రి చెప్పాను నేను, నిత్యత్వములో నిత్య జీవులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకొని కాలమనే శరీరములో కూడా నిత్యత్వములో ఉండునట్లు దేవుడు పెట్టాడు మానవుణ్ణి. ఆదామును ఆ శరీరంలో పెడుతున్నప్పుడు, ఆ రక్త మాంసములలో పెడుతున్నప్పుడు అతనికి మరణం లేదు. కాలంలో పెట్టినా కూడా నిత్యత్వంలో ఉండడానికి పెట్టాడు. అంటే ఇప్పుడు కాలం అనే శరీరంలో కూడా నిత్యత్వాన్ని కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ రాత్రి చెప్పాను కదా, ఆదాము పడిపోతుంటే దేవుడు ఎందుకు ఆపలేదు? దేవుడికి తెలియదు ఆదాము పడిపోతాడు అంటే. అదంతా దేవుడి ప్రణాళిక మనకు అర్థమైపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఇప్పుడు దేవుడు తన విమోచన పథకాన్ని అమలుపరచడానికి తానే విమోచన ధర్మమును జరిగించడకు, విమోచకుని ధర్మమును జరిగించడకు మానవ శరీరంలో వచ్చాడు ఆయన. ఆ విమోచన పథకాన్ని విమోచన పొందుకునే వారి కోసం అమలుపరచడానికి దేవుడే స్వయంగా విమోచకుని ధర్మమును జరిగించుటకు ఆయనే పాపపు ఆకారము కలిగిన ఈ శరీరంలో, మరణముతో ఉన్న ఈ శరీరంలోకి వచ్చి మానవుని కొరకు, అంటే ఆ విమోచించబడే వారి కొరకు ఆయన రక్తమును చిందించి, ఆయన రక్తమును క్రయధనముగా వెలచెల్లించి, హల్లెలూయా, విమోచన పథకాన్ని అమలుపరచాడు ఆయన మొదటి రాకలో. అమరంటారా? విమోచన పథకం అమలుపరచాడు కానీ విమోచన అయిపోలే, విమోచన ప్రారంభమైంది. అందుకే సిలువ యొద్దకు నువ్వు వచ్చినప్పుడు విమోచించబడే వారిలో నువ్వు ఉంటే, నీ పేరు ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో జగత్తు పునాది వేయబడమును పేరు రాయబడి ఉంటే, దేవుడు నిన్ను తన మనసులో ఎన్నుకొని ఉంటే, ఏర్పరచుకొని ఉంటే, ఆ విమోచన పథకము నీ కొరికే కాబట్టి ఆ విమోచకుని ధర్మమును నువ్వు అంగీకరించి ఇప్పుడు నీ ఆత్మలో నువ్వు క్రొత్త జన్మ ద్వారా నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించడం ద్వారా ఇప్పుడు నీ ఆత్మలో నువ్వు ఇప్పుడు మరణాన్ని దాటి జీవంలోనికి వస్తా ఉన్నావు. నువ్వు ఇప్పుడు ఆత్మలో మరణాన్ని దాటి జీవంలోనికి వచ్చి క్రీస్తు యేసుతో నువ్వు ఇప్పుడు సహవాసం కలుగున్నావు. అమనంటారా? అర్థమైన వాళ్ళందరూ గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు ఆత్మలో అయిపోతే సరిపోలేదు, ఇప్పుడు దేహం కావాలి, శరీరం కావాలి. ఎందుకంటే శరీరం ఇంకా మరణంలోనే ఉంది, శరీరం ఇంకా కాలంలోనే ఉంది, శరీరం ఇంకా కాలంలో మరణంలో ఉంది. ఆమేనంటారా? ఇప్పుడు యేసు వచ్చి రక్తమును చిందించింది, విమోచకుని ధర్మము కార్యమును చేసినది. ఒక విమోచకుని ధర్మం యొక్క కార్యాన్ని ఏదైతే చేయాలో అదంతా విమోచకుని ధర్మమును ఆయన జరిగించింది. కేవలం మన ఆత్మను మాత్రమే విడిపించడానికి కాదు, మన దేహాన్ని కూడా.
హల్లెలూయా. అయితే ఇప్పుడు దాని ప్రారంభం ఎక్కడ మొదలైందంటే ఆత్మలో మొదలైంది. నెక్స్ట్ స్టెప్ దేహంలోకి వస్తుంది. అందుకే పౌలు గారు ఏమంటున్నాడంటే ఇప్పుడు ఈ సృష్టి దేనికోసం ఎదురు చూస్తున్నదట అంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. బ్రదర్, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టికి సంబంధం ఏంటి? దట్స్ ద క్వశ్చన్. ఈ సృష్టికి దేవుని కుమారుల ప్రత్యక్షతకు సంబంధం ఏంటి? ఎందుకంటే దేవుడు తన విమోచన పథకములో దేవుని కుమారులకు కుమార్తెలకు ఏ విమోచన పథకాన్ని అమలుపరుస్తున్నాడో, ఏ విధానాన్ని, ఏ ప్రాసెస్ని అమలుపరుస్తున్నాడో అదే ప్రాసెస్ని సృష్టి కూడా విమోచించబడడానికి దేవుడు అమలుపరుస్తా ఉన్నాడు. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. మీకు అర్థమైందని చెప్పింది. ఇప్పుడు ఉదాహరణ, మానవుడు విమోచించబడడానికి దేవుడు నీరును, రక్తమును, ఆత్మను మూడింటిని పెట్టాడు. ఆమేన్. ఒక కొత్త బిడ్డ పుట్టాలంటే, తల్లి గర్భంలో నుండి ఒక కొత్త జీవం బయటికి రావాలంటే, ఆ బిడ్డ జన్మించాలంటే ముందు నీరు బయటికి రావాలి. ఉమ్మ నీరు అంటారు. నీళ్ళ ప్యాకెట్ పగిలిపోతుంది, ఉమ్మ నీరు బయటకు వస్తుంది. ఆ తర్వాత రక్తం బయటకు వస్తుంది. ఆ తర్వాత ఆ బిడ్డ, ఆ ప్రాణం, ఆ ఆత్మ, జీవి బయటకు వస్తాడు. అదే జన్మ. ఇప్పుడు సృష్టి ఎందుకు ప్రసవ వేదన పడుతున్నది అంటే క్రొత్త జన్మగా పొందుకోవడానికి. హల్లెలూయా. అయితే దేవుడు ఏం చేశాడంటే ఇటు సృష్టికి అటు మానవుడికి లింక్ పెట్టాడు. ఎందుకంటే మానవుడు పడిపోయినప్పుడు సృష్టి కూడా పడిపోయింది. కారణం, దేవుడు మానవుని సృజించినప్పుడు దేవుడు తన రూపంలో, తన పోలికలో మానవుని సృజించి ఆ నిత్య జీవైన మానవుణ్ణి మట్టి నుండే తీసుకొని మట్టి దేహములో పెట్టి, కాలం అనే మట్టి దేహములో పెట్టి ఈ సృష్టిని పరిపాలించమని ఈ సృష్టిని మానవుని కాల క్రింద పెట్టాడు. ఇవన్నీ ఆదికాండం 1వ అధ్యాయంలో రాయబడ్డాయి. ఎందుకంటే దేవుడు మానవుని సృష్టించాక ఏమని ఆస్వాదించాడో తెలుసు కదా మీకు. చదువుదాం ఒకసారి. 1వ అధ్యాయం 18 వచనం. 21వ అధ్యాయం ఆదికాండము 1వ అధ్యాయం చూడండి ఒకసారి నాతో పాటు. 26, 27 వచనంలో దేవుడు తన స్వరూపంలో సృజించాడు. ఓకే. 28వ వచనం చూడండి. దేవుడు వారిని ఆస్వాదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. దేని లోపరుచుకోవాలా? భూమిని. భూమి ఎవరి ఆధీనంలో ఉంది ఇప్పుడు? దేవుని కుమారుని ఆధీనంలో, దేవుని కుమార్తెని ఆధీనంలో. సృష్టి ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఉంది? దేవుని కుమారుడు, దేవుని కుమార్తె ఆధీనంలో. దేవుడు ఈ సృష్టిని సృజించాక ఈ సృష్టిని ఎవరి ఆధీనంలో పెట్టాడు? ఎవరిని దీనిపైన పరిపాలకుడిగా పెట్టాడంటే, పరిపాలించే అధికారం ఎవరికి ఇచ్చాడంటే తన స్వరూపములో, తన పోలికలో సృజించబడిన మానవుడికి. అవునంటారా? అప్పుడున్న మానవుడికి దేవుని స్వరూపం, దేవుని పోలిక ఉంది, నిత్య జీవం ఉంది. నిత్య జీవం ఎవరో కాదు, దేవుడే. అంటే దేవుని భాగం ఉంది అతని లోపట. అందుకే సృష్టి అతని మాటకు లోబడేది. హల్లెలూయా. భూమిని లోపరుచుకోమన్నాడు. తర్వాత ఏమంటున్నాడు? ఆకాశ పక్షులను, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఏలుడని, పరిపాలించండి, ఏలండి అని దేవుడు వారిని ఆస్వాదించాడు. ఇప్పుడు సృష్టి ఎందుకు ఎదురు చూస్తున్నది దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు అంటే, వింటున్నారా? ఒకప్పుడు దేవుని కుమారుని ఏలుబడిలో ఈ సృష్టి ఉండే. కానీ దేవుని కుమారుడు ఎప్పుడైతే పడిపోయాడో, నిత్య జీవము నుండి మరణములోనికి పడిపోయాడో, అప్పుడు సృష్టి కూడా, దేవుని కుమారుని ఆధీనంలో ఉన్న సృష్టి కూడా పడిపోయింది. బ్రదర్, మీకు ఎట్లా తెలుసు? సింపుల్. ఆదాము వాళ్ళు పాపం చేసినప్పుడు దేవుడు ఆదామును ఏమన్నాడో తెలుసా? నువ్వు పాపం చేసేది కనుక
నీ వలన ఈ నేల శపించబడింది. చదవలేదా మీరు బైబిల్లో? ఈ నేల శపించబడింది. ఎవరిని బట్టి? ఆదాము చేసిన పాపాన్ని బట్టి, మానవుడు చేసిన పాపాన్ని బట్టి ఇప్పుడు సృష్టి శపించబడింది. ఎందుకు బ్రదర్? ఎందుకంటే సృష్టి ఎవరి ఆధీనంలో ఉండేనంటే మానవుని ఆధీనంలో ఉండే, మానవుని యొక్క పరిపాలన కింద ఉండే, మానవుని యొక్క అధికారం కింద ఉండే. ఆమేన్. ఈ సృష్టి మానవుని మాటకు లోబడి ఉండే. మానవుడు ఏది పలికితే అది ఈ సృష్టి చేసేది, లోబడేది. ఆమేన్. కానీ ఎప్పుడైతే మానవుడు పడిపోయాడో ఈ సృష్టి కూడా పడిపోయింది. ఆమేన్. అందుకే ఇప్పుడు సృష్టి మళ్ళీ దేనికోసం ఎదురు చూస్తున్నదంటే మరలా మానవుడు తిరిగి ఆ మొదటి స్థానానికి రావడానికి. ఇప్పుడు ఆ మొదటి స్థానమునకు ఈ సృష్టి వస్తే, ఆ మొదటి స్థానమునకు మానవుడు వస్తే, ఆ దేవుని కుమారులు కుమార్తెలు వస్తే, అప్పుడు సృష్టి ఆ శాపము నుండి విమోచన పొందుకొని, విడుదల పొందుకొని, సృష్టి కూడా మళ్ళీ దేవుని కుమారుల చేత ఏలుబడి పొందడానికి సిద్ధముగా ఉన్నదే. మీకు అర్థమైందా? నువ్వు క్రొత్త జన్మ పొందుకోవాలని భూమి ఏడుస్తుంది. మూలుగంటే ఏడిపేగా. మూలుగుచున్నదంటే ఏంటి అర్థం? ఏడిపేగా. నువ్వు కొత్త జన్మ పొందుకోవాలని, రాత్రి నువ్వు రక్షణ పొందుకోవాలని, నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బాప్సం పొందుకోవాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆకాశం మొరబెడతా ఉన్నది, భూమి మొరబెడతా ఉన్నది, సూర్యచంద్ర నక్షత్రాలు మొరబెడతా ఉన్నాయి. అన్ని సృష్టి అంతయు కూడా ఏకీగ్రవముగా మూలుగుతా ఉన్నాయి. ఎప్పుడు నువ్వు రక్షించబడతావా? ఎప్పుడు నువ్వు విమోచించబడతావా? ఎప్పుడు నువ్వు దేవుని కుమారుడిగా మళ్ళీ ఆ మొదటి స్థానంలో దేవుడు సృజించినప్పుడు పాపం చేయకమునుపు ఎలాగైతే మానవుడు ఉన్నాడో ఆ స్థితికి నువ్వు ఎప్పుడు వస్తావా? ఎప్పుడు నువ్వు మమ్మల్ని పరిపాలిస్తావా అని చెప్పి సృష్టి ఏకీవికరముగా అక్కడ మూలుగుతా ఉన్నదే. అందుకే యేసు అన్నాడు, ఆయన చనిపోయి తిరిగి లేచాక మత్తయి సువార్త 2వ అధ్యాయంలో సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సర్వ సృష్టికి. ఎవరికి? సృష్టికి సువార్త ఎందుకు? యు క్యాచ్ ఇట్? సృష్టికి సువార్త ఎందుకు? యేసయ్య అంటే యేసయ్య ఆదికాండం 1 దానికి వెళ్ళి చూపిస్తాడు దీన్ని. నీ వలనేరా ఈరోజు సృష్టి పడిపోయి ఉంది, శపించబడింది. ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు ఇవన్నీ రావడానికి కారణం నీ వలననేరా. అంతకుముందు నా ఏదోను తోటలో పనికిరాని చెట్టే లేదు, అన్ని ఫలాలు ఇచ్చే చెట్టే. ఎందుకంటే పలకబడిన మాట, వాటి వాటి ఫలముల చొప్పున విత్తనము కలిగిన ఫలములు కలిగిన చెట్లను భూమి మొలిపించును కాక అన్నాడు ఆయన. ఆ ఫలాలన్నీ తినొచ్చని దేవుడు పెట్టాడు. కానీ ఇప్పుడు ఏదైనా తిన్నావు అనుకో సస్తావు. ఎందుకంటే ఇప్పుడు శాపం వలన భూమి గచ్చ పొదలను, ముళ్ళ పొదలను, కాని చెట్లను కూడా ఇవ్వడం మొదలుపెట్టింది. అందుకే ఇప్పుడు భూమి దేనికోసం ఎదురు చూస్తుంది, ఆకాశం దేనికోసం ఎదురు చూస్తున్నది, సృష్టి దేనికోసం ఎదురు చూస్తున్నది? దేవుని కుమారులు ఎప్పుడు విమోచించబడతారా, ఎప్పుడు ప్రత్యక్షపరచబడతారా? ఎందుకంటే వాళ్ళ వలననే మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి వారి స్థానంలోనికి వస్తే మేము కూడా తిరిగి మా స్థానానికి వస్తాం. ఎప్పుడు మరి ప్రవక్త భవిష్యత్ గ్రంథంలో అద్భుతంగా చెప్పాడు. పరలోకపు పెళ్లి కుమారుడు, భూలోకపు పెళ్లి కుమారుడు యొక్క భవిష్యత్ గ్రంథంలో నేను ఆల్రెడీ చెప్పాను. నేను సృష్టికి, ఈ భూమికి మరియు మానవుడికి ఇద్దరికి ఒకే ప్రణాళిక. నీరు, రక్తము, అగ్ని. నోవాహు కాలంలో నీటి ద్వారా ఈ భూమి శుద్ధీకరణ పొందుకున్నది, నీటి బాప్తిజం పొందుకున్నది. రక్తము ద్వారా యేసుక్రీస్తు వచ్చి భూమి యొక్క మధ్య భాగమై ఉన్న యెరూషలేములో రక్తము కార్చడం ద్వారా ఇప్పుడు రక్తము యొక్క బాప్తిజం పొందుకున్నది. నెక్స్ట్ పేతురు రాసిన పత్రిక ప్రకారముగా, మలాకి 4వ అధ్యాయం 1వ వచనంలో చెప్పిన ప్రకారముగా, ఇంకా చాలా లేఖనాలు బైబిల్లో, వాటి ప్రకారముగా అగ్ని బాప్తిజం కొరకు భూమి ఎదురు చూస్తా ఉన్నది. హల్లెలూయా.
నీటి బాప్తిస్మము, రక్తం యొక్క బాప్తిస్మము, మరి అగ్ని బాప్తిస్మం. ఆమేన్. సేమ్ అదే ప్రణాళిక ఇదిగో ఈ భూమికి కూడా పెట్టాడు, ఇదిగో ఈ మట్టికి కూడా పెట్టాడు. ముందు నీరు బాప్తిస్మం, నీటి బాప్తిస్మం, రక్తంలో కడగబడుట. అమనంటారా? ఆ తర్వాత పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం. హల్లెలూయా. మీకు అర్థమైందని చెప్పింది. అప్పుడు నువ్వు కొత్త వ్యక్తిగా మారుతా ఉన్నావు. అప్పుడు ఈ భూమి కొత్త భూమిగా మారుతా ఉన్నది, కొత్త ఆకాశముగా మారిపోతా ఉన్నది. ప్రకటన 21లో ఇదిగో నేను కొత్త భూమిని కొత్త ఆకాశమును చూచి తిని, పాతవి గతించిపోయేను. అందుకే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పౌలు గారు ఏమని రాస్తున్నాడంటే, సృష్టి దేవుని కుమారుడైన నీ కోసమే, దేవుని కుమార్తెన నీ కోసమే, ఇటు వినండి, నీ కోసమే ఎదురు చూస్తున్నది. నువ్వెప్పుడు రక్షించబడతావా, ఎప్పుడు విమోచించబడతావా, ఎప్పుడు దేవుడు నిన్ను ఏర్పరచుకుంటున్నప్పుడు, ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునుపే. ఎక్కడ ఏర్పరచుకున్నాడు? నిత్యత్వములో. ఎవరిలో ఏర్పరచుకున్నాడు? క్రీస్తులో. హల్లెలూయా. ఎలా ఉండడానికి ఏర్పరచుకున్నాడు? దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా, నిత్యజీవుగా ఉండడానికి ఏర్పరచుకున్నాడు. తిరిగి నువ్వు ఆ స్థానానికి ఎప్పుడు వస్తావా అని సృష్టి ఎదురు చూస్తా ఉన్నది ఈ రోజున. అందుకే మూలుగుతూ ప్రసవేదన పడుతున్నది. సృష్టి పడినట్టుగానే ఈరోజు మనం కూడా మూలుగుతూ ప్రసవేదన పడుతున్నాం. ఎందుకంటే మన ఆత్మలో ఆల్రెడీ మరణము నుండి జీవంలోనికి దాటున్నాం, కానీ ఇంకా దేహంలో దాటలేదు. కాబట్టి ఈ దేహం యొక్క విమోచన కొరకు, హల్లెలూయా, ఇందులో మనం మూలుగుతున్నామని అందుకే రాశాడు. సృష్టి మూలుగుతున్నది, మనము మూలుగుతున్నాం. ఆమేన్. బాగా వినండి. ఇప్పుడు నేను చెప్పేది, మొదటి రాకడలో ఆయన వచ్చి రక్తమును చిందించినప్పుడు, తన రక్తమును క్రయధనముగా వెలగా చెల్లించినప్పుడు నీకు విమోచన పథకం అమలైంది, అమలుపరచబడింది. ఆ విమోచన పథకంలో మొదటిగా నువ్వు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించడం ద్వారా, వింటున్నారా? నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించడం ద్వారా, నీరు రక్తము ఆత్మ ద్వారా జన్మించడం ద్వారా నీ ఆత్మ ఇప్పుడు ఆల్రెడీ మరణమును దాటి, తీర్పులోనికి రాక మరణమునకు దాటి జీవములోనికి ప్రవేశించున్నది. కానీ ఇప్పుడు రెండవ రాకడలో ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు నీ దేహం, నీ శరీరం, నీ మట్టి, నీ భూమి మరణము నుండి జీవములోనికి దాటబోతున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది రెండవ రాకడలో జరిగేది. ఈ రెండవ రాకడలో జరిగే కార్యాన్ని అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 13వ వచనం నుండి రాసుకుంటూ వస్తున్నాడు. 16వ వచనానికి వచ్చినప్పుడు ప్రభు రాకడ ఎలా జరుగుతుందో చెప్తున్నాడు. ఎలా జరుగుతుంది అన్నాడంటే, ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బూరతోనూ ప్రభు దిగి వస్తాడని రాస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన దిగొచ్చినప్పుడు, అదిగో ఆ 3 కార్యాలు జరిగినప్పుడు, అదిగో క్రీస్తునందు మృతులైన వారు మొదటగా లేస్తారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ దేహాలు భూమిలో కలిసిపోయి ఉన్నాయి. 2000 సంవత్సరాల నుండి వాళ్ళ దేహాలు భూమిలో కలిసిపోయి ఉన్నాయి. తిరిగి మట్టి అయిపోయినాయి, తిరిగి మూలకాలుగా మారిపోయినాయి. ఏ మూలకాల నుండి దేవుడు దాన్ని తయారు చేశాడో తిరిగి ఆ మూలకాలుగా అది మారిపోయినాయి. ఆమెనంటారా? కానీ ప్రభు ఒక రాకడ, రెండవ రాకడలో ఆయన ఆర్భాటముతో, ప్రధాన శబ్దముతో, దేవుని బూరతో ఆయన దిగొచ్చినప్పుడు, ఈ 3 కార్యాలు జరిగినప్పుడు, అదిగో ఆ మూలకాలుగా మారిపోయిన ఆ దేహం మరలా తిరిగి లేపబడుతుంది. దీన్ని దేవుడు తయారు చేసేటప్పుడు కొంచెం పొటాషియం తీసుకున్నాడు, కొంచెం కాల్షియం తీసుకున్నాడు, వింటున్నారా? కొంచెం ఐరన్ తీసుకున్నాడు, కొంచెం సల్ఫర్ తీసుకున్నాడు. ఇలా 16 మూలకాలను తీసుకొని ఈ శరీరాన్ని తయారు చేశాడు, ఈ దేహాన్ని తయారు చేశాడు. వింటున్నారా? కానీ ఇప్పుడు ఒక వ్యక్తి క్రీస్తునందు నిద్రించిన వాడు, చనిపోయిన వాడు ఏమవుతాడంటే, అతని దేహం మళ్ళీ మట్టి కప్ప చెప్పబడినప్పుడు
ఏ మూలకాలంలో నుండి అది తయారు చేయబడ్డదో తిరిగి ఆ మూలకాలంలోనికి వెళ్ళిపోతుంది అది. కానీ ప్రభు రాకడలో ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో ప్రభు దిగొచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆ క్రీస్తునందు నిద్రించిన వారు అనగా మృతులైన వారు అనగా వారి యొక్క మూలకాలు, ఆ శరీరము ఆ మూలకాలుగా మారిపోయినవి మరలా తిరిగి అవి సృజించబడబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. దేహము విమోచించబడుతున్నది. ఇప్పుడు తిరిగి వారు లేపబడుతున్నప్పుడు, బాగా వినండి, తిరిగి ఆ శరీరాలు లేపబడుతున్నప్పుడు ఆ శరీరం విమోచించబడిన శరీరం. ఎందుకంటే పౌలు గారు కొరింథీయులకు రాస్తున్న పత్రికలో, మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో దేహం ఎలా లేపబడుతుందో రాశాడు. అది క్షేమైనదిగా విత్తబడి అక్షేమైనదిగా లేపబడుతుంది. అది బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు లేపబడేటప్పుడు అది మహిమాశరంగా లేపబడుతుంది. అదే విమోచన, దేహం యొక్క విమోచన. ఏది? చనిపోయిన వారికి దేహం యొక్క విమోచన. హల్లెలూయా. వాళ్ళ ఆత్మ ఆల్రెడీ విమోచించబడ్డది కాబట్టి 6th డైమెన్షన్లో, 6వ పరిమాణంలో, పరదేశులో వారు వారి సంఘకాలపు యొక్క వర్తమానికునితో వాళ్ళు ఉంటారు. మొదటి సంకాలం ఎఫెసీ సంకాలంలో అపోస్తలుడైన పౌలు గారు ఆ కాలానికి వర్తమానికుడు కాబట్టి, దూత కాబట్టి, ప్రవక్త కాబట్టి, మొదటి సంకాలంలో నిద్రించిన వాళ్ళందరూ, క్రీస్తునందు మృతులైన వాళ్ళందరూ పౌలు గారితో కలిసి ఉంటారు అక్కడ. వాళ్ళ ఆత్మ ఆల్రెడీ నిత్య జీవాన్ని కలుగున్నది కాబట్టి. ఆమెనంటారా? వారు మరొక దేహంలో ఉంటారని పౌలు రాశాడు. ఈ భౌతిక దేహము, ఈ శరీరం, ఈ రక్తమాంసాల శరీరం, ఈ గుడారం, భూమిపైన ఈ గుడారం ఒకవేళ శిథిలమైపోయినా, కరిగిపోయినా మరొక దేహం పరలోకంలో వాళ్ళ కోసం ఉన్నదని, అది చేతి పనితో చేయబడింది కాదని. హల్లెలూయా. అది చేతి పనితో చేయబడింది కాదని, అది నిత్యమై ఉన్నదని పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాస్తా ఉన్నాడు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం, ఈ దేహం శిథిలమైపోయినను చేతి పని కాక నిత్యముదైన మరొక గుడారం పరలోకమందు మన కొరకున్నదని మనం ఎరుగుదుము. సో ఇప్పుడు వీళ్ళు ఆత్మలో ఆల్రెడీ మరణాన్ని దాటి జీవంలోనికి వచ్చున్నారు కాబట్టి, నిత్య జీవులై ఉన్నారు కాబట్టి, ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ దేహంలో ఉంటారు. వాళ్ళు అక్కడ ఎందుకున్నారు అంటే ఈ దేహం విమోచన కోసం. ఈ దేహం, ఈ మట్టి శరీరం ఎప్పుడు విమోచించబడుతుంది, ఎప్పుడు ఇది విడుదల పొందుకుంటుంది అంటే, వినండి, యేసుక్రీస్తు ఒక 2వ రాకడల. అందుకే వాళ్ళు యేసుక్రీస్తు ఒక 2వ రాకడ కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక 2వ రాకడలోనే క్షేమైనదిగా విత్తబడి అక్షేమైనదిగా లేపబడుతుంది, మర్తమైనదిగా విత్తబడి అమర్తమైనదిగా లేపబడుతుంది, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడుతుంది, మహిమగలదిగా లేపబడుతుంది. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అది మృతులకు. ఒకవేళ 2వ రాకడలో మనం సజీవంగా ఉంటే, సజీవంగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? దాని గురించి కూడా పౌలు రాశాడు. సజీవంగా నిలిచిన మనము, వింటున్నారా, మార్పు చెందుతామన్నాడు. 2వ రాకడలో మనం మార్పు చెందుతాం. మొదటి రాకడలో మన ఆత్మ మార్పు చెందింది. ఇప్పుడు 2వ రాకడలో మన దేహం మార్పు చెందుతా ఉన్నది. పట్టుకున్నారా? మొదటి రాకడలో మన ఆత్మ మార్పు చెందింది, మన ఆత్మ రూపాంతరపరచబడింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమలోనికి వచ్చింది. హల్లెలూయా. కానీ ఇప్పుడు 2వ రాకడలో మన దేహము రూపాంతరపరచబడబోతున్నది. మన దేహము ఆమేన్ మార్పు చెందబోతున్నది. ఎలా మార్పు చెందుతుంది అన్నాడంటే,
కొరింథీయులకు రాసిన పత్రికలోనే ఆయన ఇలా అన్నాడు, క్షయత అక్షయత చేత మింగివేయబడుతుంది. అంటే అక్షయ శరీరం వచ్చి ఏం చేస్తుందంటే ఈ క్షయమైన శరీరం పైన ధరించుకుంటుంది. అమర్త్యత మర్త్యమైన దానిని మింగివేస్తుంది. ఎప్పుడైతే అమర్త్య శరీరము అక్షయ శరీరము థియోఫనీ, దాన్నే గ్రీకు భాషలో ఏమంటారంటే థియోఫనీ అంటారు. వింటున్నారా? థియో అనగా దేవుడు, ఫనీ అనగా శరీరం. దేవునికి సంబంధించిన శరీరం అది. ఆ శరీరం వచ్చి ఎప్పుడైతే ఈ శరీరం పైన ధరించుకుంటుందో, హల్లెలూయా, అప్పుడు సజీవంగా ఉన్న నిలిచిన మనం కూడా మార్పు చెంది దేహముల విమోచన పొందుకొని, నాకు ఇప్పుడు 46 సంవత్సరాలు, మొన్ననే బర్త్డే అయింది. కానీ నేను మార్పు చెందినప్పుడు 46 సంవత్సరాల మార్కుగా ఉండను. ఓయ్, మరి నేను ఎలా ఉంటాను? 18 నుండి 20 సంవత్సరాల యువకుడైన మార్కుగా ఉంటా. మీలో ఎవరైనా ఇక్కడ 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉంటే, మీలో ఎవరైనా ఇక్కడ 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కలిగిన పిల్లలుగా మీరుంటే, మీరు ఆ రాకడలో ఏమవుతారో తెలుసా? మీ దేహం విమోచించబడినప్పుడు ఏమవుతుందో తెలుసా? మీరు 18 నుండి 20 సంవత్సరాల యువతి యువకులుగా మారిపోతారు మీరు. అందుకే జుట్టు ఉడిపోయిందని బాధపడకు, జుట్టు తెల్లబడిందని రంగేయకు. వయసును దాచిపెట్టడానికి నేను ఇంకా కుర్రోనే చూసిన మనిషి లోపల కోరిక పోలే. అందుకే జుట్టుకు గోతిరేసి రంగేస్తున్నారు. కోరిక యవనస్తుడిగా ఉండాలని. ఆ కోరిక ఎలా తీరాలో మేము చెప్తే నమ్మడు, కానీ గోతిరేసి చెప్తే మాత్రం నమ్ముతాడు. నమ్మినా వాడికి తెలుసు ఇదంతా ఉట్టిదే అని. ఎందుకంటే వేసుకున్న 2 రోజులకే ఇలా చూస్తే లోపల తెల్లగా కనబడతాంటే. అవునా కాదా? నిజమా కాదా? యవనస్తుడుగా ఉండాలని, యవనస్తురాలుగా ఉండాలనే కోరిక మానవుల్లో ఎందుకు ఉంటుంది అంటే అది మొదటిగా దేవుడు పెట్టిన విధానం. అది మీకు తెలుసా? ఆదామును సృజించినప్పుడు జోజో లాలి పాప అనుకుంటా తీసుకురాలే. ఆదాము ఎంత వయసో తెలుసా? 20 సంవత్సరాల యువకుడు. సరే, అవ్వను ఆదాంలో నుండి బయట తీస్తున్నప్పుడు చిన్న బిడ్డను ఎత్తుకొని వచ్చి, ఆదామా నీ భార్య వచ్చిందని అనలేదు. ఆమె ఎంత వయసులో ఉందో తెలుసా? ఆమె 18 సంవత్సరాల యువతిగా ఉన్నది. ఆమె ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆదాము 20 సంవత్సరాల యువకుడిగా ఉంటే ఆమె 18 సంవత్సరాల యువతిగా ఉన్నది. అదిగో ఆ కోరిక ఇంకా మనలో సావలేదు కాబట్టి జుట్టుకు రంగులు ఎత్తారం. వయసును జయించడానికి చాలా రకాల పద్ధతులను మనము పాటిస్తున్నాం. ఈ మందులు వాడితే వయసు తొందరగా రాదట, ఈ మందులు వాడితే, లేకపోతే ఈ కూరగాయలు తింటే, లేకపోతే ఈ ఈ ఈ కషాయాలు తాగితే నువ్వు తొందరగా ముసలుడు కావట. కోరిక అది ఎక్కడి నుండి వచ్చింది? ఆ కోరిక అలా ఉండాలని. నిజంగా దేవుడు మానవుని సృజిస్తున్నప్పుడు అలాగా ఉండునట్లు పెట్టాడు కాబట్టి మనిషిలో ఇంకా కోరిక అలానే ఉంది. కానీ అలా ఉన్న కోరికను నువ్వు ఎలా సాధించాలో అంటే దాన్ని నువ్వు ఏంటిది, అది యూట్యూబ్లో వీడియోలు చూసో, లేకపోతే జుట్టుకు రంగులు వేసుకోరో, కషాయాలు తాగో కాదు. ఇగో ఇక్కడ ఉంది బైబిల్లో పద్ధతి. నువ్వు మళ్ళీ యవనస్తుడు అయ్యే పద్ధతి, మరలా నువ్వు యవనస్తురాలుగా మారే పద్ధతి. హల్లెలూయా. వింటున్నారా? అర్థమైన వాళ్ళందరూ గడిగాలలో చెప్పండి. ఏదందరూ ఒకసారి చప్పలు కొట్టి ప్రభుత్వం సూచించండి. ఆ పద్ధతి దేవుడు ఈ బైబిల్లో పెట్టాడు. ఆ క్రమాన్ని, ఆ పద్ధతిని, దాన్ని చెప్పడానికి మేము వచ్చినాం. మీలో ఎంతమందికి తిరిగి యవనస్తులు కావాలని ఉంది? ముందు నా దేశం పైకెత్తుతుంది. నాకైతే మళ్ళీ యవనస్తులు కావాలని ఉంది. ఆమేన్. ఈ శరీరంలో ఇప్పుడున్న పద్ధతుల ద్వారా యవనస్తులం అవ్వడం సాధ్యం కాదు. అవునా కాదా? జుట్టు తెల్లబడిన జుట్టు మళ్ళీ నల్లబడడం సాధ్యం కాదు, రంగులు వేసుకొని వేషధారణ తప్ప. అది వేషధారణేగా, తెల్లదాన్ని నలుపు చేసుకున్నప్పుడు.
నటించడమే తప్ప ఏమన్నా నిజమా? అది నిజం ఒరిజినల్ ఏంటో 4 రోజుల తర్వాత చెప్తా. రంగేసుకోకుండా రా నా దగ్గర. కానీ నువ్వు రంగేసుకుంటున్నావు అంటే జుట్టుకి ఏంటిది? నువ్వు నటిస్తున్నావు. నేను యవనస్తున్నాను. కానీ ఈ రాత్రి నేను చెప్తున్నాను, ఆ పద్ధతి ఇదిగో ఇక్కడ ఉంది. ఈ పద్ధతిలోనికి కనుక నువ్వు వస్తే, బైబిల్ చెప్పిన పద్ధతిలోనికి, ఈ రక్షణ సువార్తలోనికి వస్తే, ఈ విధానంలోనికి వస్తే, నువ్వు మళ్ళీ యవనస్తుడు అవుతావు. నువ్వు మళ్ళీ యవనస్తురాలుగా మారిపోతావు. హల్లెలూయా. నీ దేహము విమోచించబడుతుంది. ఆమేన్. దానికి వయసు ఉన్నదిగా. ఆమేన్. మరణం ఉండదు. ఆమేన్. వయసు ఉండదిగా. హల్లెలూయా. అయ్యో నడుము నొప్పి, అయ్యో ముక్కల నొప్పులు, అయ్యో గ్యాస్ ప్రాబ్లం, గ్యాస్ తంతా ఉన్నది బయటికే, అయ్యో షుగర్ వచ్చింది, నేను స్వీట్లు తినలేను, అయ్యో నా కిడ్నీలకు ప్రాబ్లం మొదలైంది, ఇక నేను అన్ని తినలేను నేను ఇక, అయ్యో నాకు ఊపిరి తిత్తుల ప్రాబ్లం ఉంది. ఆ దేహంలో ఇవన్నీ ఉండవు, ఎందుకంటే అది విమోచించబడిన దేహం. అది ఈ దేహంలో మరణం ఉంది కాబట్టే రోగాలు ఉన్నాయి. ఈ దేహంలో వ్యాధులు ఉన్నాయి, ఎందుకంటే మరణం ఉంది కాబట్టే. కానీ ఆ విమోచించబడిన దేహంలో ఆమేన్ మరణము లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, రోగాలు లేవు, వ్యాధులు లేవు, ఏమీ లేవు. ఎందుకంటే అవన్నీ మరణానికి సంబంధించినవి. కానీ ఇప్పుడు ఆ మరణమే లేదు. వింటున్నారా? ఈ రాత్రి గనుక మేము చెప్పే ఈ కాలము ముగింపు యొక్క వర్తమానాన్ని నమ్మితే, మీరిప్పుడు మీ వయసు తిరిగి వెనుకకు వచ్చే పద్ధతిని మీరు పొందుకోగలుగుతారు. తిరిగి మీ వయసు మళ్ళీ 18-20 సంవత్సరాల యువకులుగా పొందుకునే పద్ధతి మీరు పొందుకుంటారు. అలా పొందుకోవడమే కాదు, అసలు ఆ దేహంలో ఇక రోగాలు ఉండవు, ఆ దేహంలో ఇక వ్యాధులు ఉండవు, ఆ దేహంలో షుగర్ ఉండదు. నో షుగర్. అది విమోచించబడిన దేహం. అది నువ్వు అన్ని తినొచ్చు. యు కెన్ ఈట్ ఎనీథింగ్. ఏదైనా తినొచ్చు నువ్వు. ఆ దేహంలో ఏం తిన్నా నీకు షుగర్ రాదు, ఏం తిన్నా నీకు బీపీ పెరగదు, ఏం తిన్నా కిడ్నీలు చెడిపోవు. యు కెన్ ఎంజాయ్ ద గాడ్స్ ఫుడ్. దేవుడు సృజించిన ఈ యొక్క ఆహారాన్ని నువ్వు ఆనందించవచ్చు అక్కడ. ఆ దేహము నువ్వు పొందుకుంటే, ఆ దేహము విడుదల పొందుకున్న దేహము, విమోచన పొందుకున్న దేహము నువ్వు పొందుకుంటే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైన గడియాలలో చెప్పండి. చూడండి, ఇప్పుడు సజీవంగా నిలిచిన మనము కూడా మార్పు చెందుతామని పౌలు రాస్తున్నాడు. ఇది ఎక్కడ జరుగుతుందంటే 2వ రాకడలో. ఆ దేహం యొక్క విమోచన కొరికే మనము కూడా ములుగుతున్నామని పౌలు రాస్తున్నాడు. మనతో పాటు సృష్టి కూడా ములుగుతున్నది. సృష్టి కూడా ములుగుతూ ఉన్నది. ఎందుకంటే విమోచన కొరకు, మన దేహము విమోచన కొరకు మనం ములుగుతున్నాం. ఇదంతా ఎక్కడ జరగాలంటే 2వ రాకడలో జరగాల. ఇప్పుడు 2వ రాకడలో ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు చెప్పాను కదా పద్ధతి. ఆయన ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను ప్రభుదికి వచ్చినప్పుడు, హల్లెలూయా, అప్పుడు ఈ దేహాలు మార్పు చెందుతాయి. ముందు క్రీస్తునందు మృతులైన వారు లేపబడతారు. మార్పు చెందిన దేహాలతో లేపబడతారు. 80 సంవత్సరాల ముసలమ్మ 18 సంవత్సరాల యువతిగా లేపబడుతుంది. 90 సంవత్సరాల ముసలివాడు 20 సంవత్సరాల యువకుడిగా లేపబడతాడు. ప్రవక్త బ్రెన్హామ్ గారు అవతల గట్టుకు వెళ్ళినప్పుడు కాలం అనే తెరను దాటుకొని, అంటే నిత్యత్వము, కాలం అనే తెరను దాటడం అంటే నిత్యత్వం. 2 ఉన్నాయి, ఒకటి కాలం, ఇంకోటి నిత్యత్వం. ఇప్పుడు కాలాన్ని దాటాడంటే అర్థం ఏంటిది? నిత్యత్వంలోకి ప్రవేశించాడని అర్థం. ఇప్పుడు ఆయన కాలం అనే తెరను దాటుకొని వెళ్ళినప్పుడు, అంటే నిత్యత్వంలోకి వెళ్ళినప్పుడు, అందరూ ఆయన దగ్గరకు వచ్చి ఆయనను కౌగిలించుకుంటూ, ప్రశస్తమైన సోదరుడా అని పిలుస్తూ ఆయనను కౌగిలించుకుంటూ ముద్దు పెట్టుకొని వెళ్తున్నారు. స్త్రీలు పురుషులు అందరూ ఒకే వయసులో ఉన్నారట. 18-20 సంవత్సరాల యువకులుగా ఉన్నారట. అందరూ పొడగాటి వెంట్రుకలు కలుగుండి, పొడగాటి దుస్తులు కలుగుండి,
ప్రవక్త అంటున్నాడు, నా జీవితంలో నేనెన్నడూ అంత అందమైన వాళ్ళని చూడలేదు. అంత అందమైన వారుగా నాకు వాళ్ళు కనబడ్డారు. వాళ్ళందరూ వచ్చి ఆయనను కౌగిలించుకొని వెళ్తూ ఉన్నారు. చివరికి ఆయన తనను తాను చూసుకున్నప్పుడు కూడా ఆయన 50 సంవత్సరాల ముసలివాడిగా లేడు. ఆయన కూడా యువకుడిగా ఉన్నాడు. అక్కడ కాలం అనే తరం దాటుకున్నప్పుడు ఆయన కూడా యువకుడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆ దేహంలోకి వెళ్ళినప్పుడు పౌలు గారు రాసిన చేతి పనితో కాక నిత్యముదైన ఆ దేహం గురించి ఆయన రాశాడే. ఆ దేహంలోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు నువ్వు యువకుడిగా మారిపోతావు అక్కడ. హల్లెలూయా. ఆయన కూడా ఆ దేహంలోనికి వెళ్ళినప్పుడు యువకుడిగా మారిపోయాడు. క్రీస్తునందు మృతిని పొందిన వాళ్ళందరూ ఆయన కాలంలో ఎవరైతే ఆయన వర్తమానం నమ్మి మృతి పొందారో వాళ్ళందరి దగ్గరికి ప్రవక్త వెళ్ళాడు. వాళ్ళందరి దగ్గరికి దేవుడు తీసుకెళ్ళాడు. ఆ కాలమైన తరం దాటించుకొని ఆ నిత్యత్వంలో. అప్పుడు ఆయన చూశాడు తన వారిని. వాళ్ళందరూ యువకులుగా ఉన్నారు. ఆమేన్. ప్రవక్త అంటున్నాడు, తన దగ్గరకు ఒక యువతి వచ్చిందట. తన జీవితంలో ఎన్నడూ ఆమెను చూడలేదు. ఆ అమ్మాయిని ఎంతో అందంగా ఉంది. ఆమె పండ్లు ముత్యము వలె ఉన్నాయి. ఆమె కళ్ళు స్టార్స్, నక్షత్రాల వలె ఉన్నాయి. ఆమె ముఖ కవలిక పావురం వలె ఉన్నది. ఆమె వచ్చి బ్రదర్ బెన్నాం గారిని కౌగలించుకొని ప్రశస్తమైన సోదరుడా అని చెప్పి వెళ్ళిపోతున్నది. ప్రవక్త ఆలోచిస్తున్నాడు, ఎవరీమే? అప్పుడు స్వరం వినబడింది, ఆమెను గుర్తుపట్టినావా? అప్పుడు ప్రవక్త అన్నాడట, నేను గుర్తుపట్టలేదు, ఎవరీమే అన్నాడట. ఆమెకు నువ్వు బాప్తిస్మం ఇస్తున్నప్పుడు 90 ఏళ్ళ ఆమెకు వయసు. కానీ ఇప్పుడు ఆమె అవతల గట్టులో కాలం అనే తెరను దాటుకొని వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆమె 18 సంవత్సరాల యువతిగా విశ్రాంతిలో ఉన్నది. ఇప్పుడు ఆమె వాళ్ళందరూ ప్రవక్తను చూసి ఇలా అన్నారట, ఓ ప్రశస్తమైన సోదరుడా, నీ వర్తమానం ద్వారానే ఈరోజు మేము విశ్రాంతిలో ఉన్నాము. నీ వర్తమానాన్ని బట్టే ఈరోజు మేము విశ్రాంతిలో ప్రవేశించామేమో. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా నేను చెప్పింది? సో కాబట్టి ఈ దేహం యొక్క విమోచన కొరకు అందుకే సృష్టి ఎదురు చూస్తున్నది. దేవుని కుమారుల యొక్క దేహం ఎప్పుడు విమోచించబడుతుందా, ఎప్పుడు వాళ్ళు ప్రత్యక్షపరచబడతారా అని ఎదురు చూస్తూ ఉన్నది సృష్టి. ఎందుకంటే వారు ప్రత్యక్షపరచబడితే భూమికి మార్పు వస్తుంది. ఇది క్రొత్త భూమిగా మారుతుంది. ఆమేన్. ఇది కొత్త ఆకాశముగా మారిపోతుంది. సృష్టి మొత్తం క్రొత్తదిగా మారిపోతుంది. కొత్త సృష్టిగా మారిపోతుంది. హల్లెలూయా. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు అందుకే సృష్టి ఎదురు చూస్తా ఉన్నది. ఆమేనంటారా? అందుకే ఈ దేహముల యొక్క విమోచన కొరకు మనం ఎదురు చూస్తున్నామని పౌలు గారు అక్కడ రాస్తా ఉన్నాడు. దత్తపుత్రత్వం కొరకు ఎదురు చూస్తున్నాం, అనగా దేహముల యొక్క విమోచన కొరకు. ఆత్మల విమోచన కాదు, ఆల్రెడీ ఆత్మ విమోచించబడింది. ఆల్రెడీ మనము తీర్పులోనికి రాక మరణము నుండి జీవంలోనికి దాటి ఉన్నాం. ఆత్మలో ఆల్రెడీ మనం క్రీస్తుతో నిత్యత్వములో ఉన్నాం. క్రీస్తుతో నిత్యత్వంలో ఉన్నాం. కానీ ఇంకా మారాల్సింది ఏదైనా ఉన్నదంటే అది దేహం. అది ఎక్కడ మారుతుంది అంటే రెండవ రాకడలో. ఆ రెండవ రాకడ ఎలా జరుగుతుందని పౌలు గారు రాశాడంటే బాగా వినండి. ప్రకటన 10వ అధ్యాయంలో యోహాను రాశాడు ఆ రెండవ రాకడను గురించి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 13 నుండి పౌలు రాశాడు రెండవ రాకడ గురించి. 16వ వచనానికి వచ్చినప్పుడు ప్రభు ఎలా దిగి వస్తాడో రాస్తున్నాడు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతో ప్రభు దిగి వస్తాడు. అదే రెండవ రాకడ. ఈ ప్రభు దిగొచ్చేటప్పుడు 3 కార్యాలు కనబడతాయి అంటున్నాడు పౌలు గారు. ఒకటి ఆర్భాటము, రెండవది ప్రధాన దూత శబ్దము, మూడవది దేవుని బూర. దాన్నే యోహాను ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ప్రభు రాకడ ఏమిటో చూస్తా ఉన్నాడు. ఆయన కూడా రెండవ రాకడ ఎలా జరుగుతుందో చూస్తున్నాడు. అక్కడ రెండవ రాకడలో బలిష్ఠులైన దూతగా ఆయన దిగొస్తా ఉన్నాడు.
ఆయన చేతిలో విప్పబడిన ఒక పుస్తకం ఉన్నది. ఆయన శిరస్సు చుట్టూ మేఘము ధరించుకొని ఉన్నాడు ఆయన. హల్లెలూయా. వింటున్నారా? అర్థమైంది అందరికీ? ఆయన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భాటిస్తున్నాడు. ఆయన ఆర్భాటించినప్పుడు, అంటే సింహం ఎలా గర్జిస్తుందో అలాంటి ఆర్భాటం శబ్దంలో 7 ఉరుములు వాడి శబ్దములకు పలికాయి. ఇప్పుడు ఆ రాజు యొక్క 7 ఉరుముల యొక్క స్వరాన్ని యోహాను రాయబోతుండగా, సింహం అంటే రాజేగా, సింహం అంటే రాజేగా, రాజు యొక్క 7 ఉరుముల యొక్క స్వరాన్ని ఇప్పుడు యోహాను విన్నాడు కాబట్టి రాయబోతుండగా, ఎందుకంటే ఆయనకు ప్రకటన 1వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు ఏమని చెప్పబడిందంటే, నువ్వు విన్న వాటిని చూచు వాటిని రాయమని చెప్పాడు ఆయన. అందుకే ఆయన ఏది చూస్తున్నాడో ఏది వింటున్నాడో అదంతా రాస్తా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన రాయబోతుండగా అప్పుడు అంటున్నాడు, ఆ 7 ఉరుముల పలికిన సంగతులకు ముద్రవై వాటిని రాయవద్దని స్వరం వినబడినప్పుడు ఆయన రాయలేదు. హల్లెలూయా. అప్పుడు ఆ దూత, ఏది సముద్రము పైన భూమి పైన నిలిచిన ఆ దూత ఆకాశం తట్టుకు తన చెయ్యి పైకెత్తి, హల్లెలూయా, ఆకాశమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృజించిన ఆ సృష్టికర్త నామములో ఒట్టు పెట్టుకుంటూ, హల్లెలూయా, ఆయన ఇలా అంటున్నాడు, ఇక కాలం అనేదే ఉండదు గాని 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును. అంటే ఇంకో మతంగా చెప్పాలంటే 7వ దూత భూమిపైకి వచ్చినప్పుడు ఆ దేవుని మర్మమును తాను బోధిస్తున్నప్పుడు ఇక కాలం అనేది ముగించబడబోతున్నది. హల్లెలూయా. ఆ సమయంలోనే ఆ కాలం అనేది ముగించబడుతున్నదనే వర్తమానముతో బలిష్ఠుడైన దూత పరలోకము నుండి దిగి వస్తాడు. అదే క్రీస్తు యొక్క 2వ రాకడా. అదే క్రీస్తు యొక్క 2వ రాకడా. ఆ 2వ రాకడలో ఏం జరుగుతుంది బ్రదర్? ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బుర్రతో ప్రభు దిగి వస్తాడు. ప్రకటన 10లో ప్రభు దిగి వస్తున్నాడు. హల్లెలూయా. ఏమేమంటే ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బుర్రతో ప్రభు దిగి వస్తున్నాడు. అప్పుడు కాలం అనేది ముగించబడుతుంది. ప్రభు దిగొచ్చేదే ఎందుకు? కాలాన్ని ముగించడానికి. ఆ వర్తమానం ఏంటిది? ఏర్పాట్లో ఉన్న వాళ్ళకు, ఎన్నికలో ఉన్న వారికి వారి దేహముకున్న కాలము ముగించబడబోతున్నదిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళ దేహానికి ఉన్న కాలం ముగించబడబోతున్నది. ఆత్మకు కాదు, దేహానికి. ఎందుకంటే ఆత్మకు ఆల్రెడీ మొదటి రాకడలో జరిగిపోయింది. కానీ ఇప్పుడు దేహానికి ఆ వర్తమానముతో వస్తున్నాడు ఇప్పుడు ఆయన. ఇప్పుడు ఆ దేహానికి కాలము ముగించబడబోయే వర్తమానం. ఎందుకంటే ఆయన రాకడలో వీరు కాలము నుండి నిత్యత్వములోనికి అడుగుపెట్టబోతున్నారు దేహములైగా. వీరు మరణము నుండి, కాలము నుండి జీవములోనికి అడుగుపెట్టబోతున్నారు ఇప్పుడు వీళ్ళిగా. ఎందులో? దేహంలో, శరీరంలో. ఇప్పటిదాకా ఆత్మలో, కానీ ఇప్పుడు శరీరంలో. ఇక విమోచన పథకం పూర్తవడం, విమోచన పూర్తిగా జరిగిపోవడం. ఈ పూర్తిగా విమోచన ఎప్పుడు జరుగుతుందని సృష్టి చూస్తుంది. వింటున్నారా? ఈ సృష్టి ఎదురు చూస్తున్నది ఎప్పుడు జరుగుతుందా అని. హల్లెలూయా. ఈ సృష్టి మిగిలిన ఆశతో తేరి చూస్తున్నది, ఎప్పుడు జరుగుతుందా ఇదని. ఆమేన్. ఎందుకో మీకు చెప్పాను నేను. ఎందుకంటే దేవుని కుమారులు ప్రత్యక్షమైతే ఈ సృష్టి కూడా క్రొత్త భూమిగా, క్రొత్త ఆకాశముగా, క్రొత్త సృష్టిగా మారిపోతుంది ఇది కూడా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేనంటారా? మరి ఇప్పుడు మీరు గమనిస్తే ఈ 2వ రాకడలో ఆయన ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో దిగి వస్తున్నాడు. ఆయన 2వ రాకడలో ఈ 3 కార్యాలు జరగాలని పౌలు రాస్తున్నాడు.
ఇంతకు ఆర్భాటం అంటే ఏంటి? ఆర్భాటము అనగా ఏమిటి? ఆర్భాటము అనగా వినండి, అదే వధువుని క్రీస్తుతో ఐక్యపరిచి సమకూర్చే వర్తమానం. వధువుని, పెళ్లి కుమార్తెను, క్రీస్తు ఒక భార్యను క్రీస్తుతో సమకూర్చి ఐక్యపరిచే వర్తమానమే ఆర్భాట వర్తమానం. ఆ ఆర్భాట వర్తమానమే 7వ దూత వర్తమానం. ఆ ఆర్భాట వర్తమానమే 7 ముద్రల యొక్క వర్తమానం. మరి ఆ 7 ముద్రల యొక్క వర్తమానమే 7వ దూత వర్తమానం. ప్రైజ్ ది లార్డ్. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ఎందుకంటే 7వ దూత తన పరిచయం ఏంటిది? 10వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా, ప్రకటన 10వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా, 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు, ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మం సమాప్తం చేయాలి. 7 ముద్రలు ఏంటి? దేవుని మర్మం. అది ఆయన కుడి చేతిలో ఉన్న పుస్తకం. అది దానిని ఆయన ఎప్పుడు రచించాడు? జగత్తు పునాది వేయబడక మునిపే ఆ గ్రంథాన్ని రచించాడు ఆయన. ఆ మర్మం ఉన్నది ఆయన లోపట, ఆయన మనస్సులో. ఆమేన్. ఇప్పుడు 7వ దూత యొక్క పరిచయం ఏంటిది? ఆయన మనస్సులో ఉన్న ఆ మర్మమును, ఆ 7 ముద్రల యొక్క గ్రంథమును బోధించడమే, ఆ గ్రంథమును బోధించడమే 7వ దూత యొక్క పరిచర్య. అదే ఆర్భాటపు వర్తమానం. అదే నిన్ను క్రీస్తుతో ఐక్యపరిచే వర్తమానం, వధువుని సమకూర్చే వర్తమానం, వధువుని ఐక్యపరిచే వర్తమానం క్రీస్తు లోపట. అది ఆర్భాట వర్తమానం. రెండవది, సెకండ్ థింగ్, ప్రధాన దూత శబ్దం. ఏంటి? ప్రధాన దూత శబ్దం. ఏంటి ప్రధాన దూత శబ్దం? మృతులు పునర్ధానము పొందుకునే వర్తమానం. క్రీస్తునందు మృతు పొందిన వారు పునర్ధానమును పొందుకునే వర్తమానమే ప్రధాన దూత శబ్దం. మొదటిదో ఆర్భాట వర్తమానము, క్రీస్తుతో ఆ వధువు ఐక్యపరచబడడానికి సమకూర్చే వర్తమానము ఆర్భాట వర్తమానం. అదే 7 ముద్రల వర్తమానం. అదే 7వ దూత తీసుకొచ్చిన వర్తమానం, 7వ దూత ద్వారా వచ్చిన వర్తమానం. వాట్ ఈస్ ద మెసేజ్ టు ద 7th ఏంజిల్? 7వ దూత యొక్క వర్తమానం ఏంటి? 7 ముద్రలను బోధించుట. 7 ముద్రలను బోధించుటే 7వ దూత యొక్క పరిచర్య. ఇప్పుడు ఆ 7 ముద్రలను బోధించినప్పుడు ఏం జరుగుతుంది బ్రదర్? వధువు సమకూర్చబడి క్రీస్తుతో ఐక్యపరచబడుతుంది. క్రీస్తు యొక్కయు వధు యొక్కయు అదృశ్య కలయిక జరుగుతుంది. క్రీస్తు వధువు అదృశ్య కలయికలోనికి వస్తారు. శిరస్సు శరీరము అదృశ్య కలయికలో కలిసిపోతారు. శరీరం అంటేనో వధువు భార్య, శిరస్సు అంటేనో క్రీస్తు. ఇప్పుడు శిరస్సు క్రీస్తు భర్త, మరి శరీరం, ఈ 2 కూడా ఒకడవుతాయి. అదే ఆర్భాట వర్తమానం, అదే 7 ముద్రల యొక్క వర్తమానం. ఆ వర్తమానాన్ని ప్రకటించేది ఎవరు అంటే 7వ దూత. మనకు మర్మములు అక్కర్లేదు, 7 ముద్రలు అక్కర్లేదు అన్నట్టు ఏమొద్దంటున్నాడో తెలుసా? ఇప్పుడు ఆర్భాట వర్తమానం వద్దంటున్నాడు. ఆర్భాట వర్తమానం వద్దంటున్నాడు అంటే అర్థమేంటో తెలుసా? అరే నువ్వు క్రీస్తు అనే శిరస్సుకు అతుక్కోకురా అని చెప్తున్నాడు. నువ్వు క్రీస్తు అనే శిరస్సుతో ఒకటి కావద్దు, నువ్వు క్రీస్తు ఒకటి కావద్దని బోధిస్తాడు వాడు. ఇన్ని విషయాలు ఉన్నాయి వాడు వద్దనే మాటలా. వాడి మాటలు విని కొంతమంది సేవకులు, కొన్ని సంఘాల విశ్వాసులు ఆమేన్ హల్లెలూయా అని అడుగుతున్నారు తెలవక, మోసపరచబడి. కానీ వధువు మోసపోదు, విధవలు మోసపోతారు. వధువు మోసపోదు, విధవలు మోసపోతారు. ఆ విధవలందరూ మోసపోవడానికే ఉన్నారు. ఎందుకంటే బోధించే విధవ అలానే చెప్తున్నాడు కాబట్టి. మర్మమే వద్దంటున్నాడు అంటే 7వ దూత పరిచర్యనే వద్దంటున్నాడు. వాళ్ళు మోసపోవడానికి ఉన్నారు. వాళ్ళు
కానీ వధువు మోసపోదు. మోసపోయేది వధువే కాదు. ఎందుకంటే 7వ సంఘ కాలంలో ఒక వధువు రాబోతున్నది అన్నాడు ప్రవక్త. ఆమె ఎస్తేరు వలె సింహాసనం మీద కూర్చుంటుంది. ఆమె దావీదు కుమారుడైన క్రీస్తు ప్రక్కన ఎస్తేరు వలె ఆమె సింహాసనం మీద కూర్చొని 1000 ఏళ్ళు పరిపాలిస్తుంది ఆమె అన్నాడు. ఆమెను ఆయనకు భార్య కాకుండా ఆపేది ఏది లేదన్నాడు. మీకు తెలుసా, ఏదైనా తోటలో దేవుడు అవ్వకు వధువునిచ్చాడు, ఆదాంకి వధువునిచ్చాడు అవ్వను. కానీ ఆమె ఇంకా భార్య కాలేదు. ఎందుకు కాలేదు? ఇంకా వాళ్ళిద్దరు ఒకటి కాలేదు. ఇంకా వాళ్ళిద్దరు ఏక శరీరం కాలేదు. ఇంకా వధువుగా మాత్రమే ఆమె ఆదాముకున్నది, ఇంకా భార్య కాలేదు. కానీ భార్య కాక మునిపే అవ్వ దగ్గరికి అపవాది వచ్చి సర్పముగా వచ్చి అవ్వను మోసగించాడు. వాడు అవ్వతో ఏకమయ్యాడు. వాడు తన విత్తనాన్ని అవ్వలో స్థాపించాడు. తన విత్తనాన్ని వాడు అవ్వలో పెట్టాడు. ఆ విత్తనం యొక్క ఫలితమే కయోను. ఆ విత్తనం యొక్క ఫలమే కయోను. వింటున్నారా? అర్థమైందని చెప్పింది. అలానే యెహోవా వధువుగా ఇజ్రాయెల్ ఎన్నుకోబడ్డారు. కానీ వాళ్ళు కూడా సినాయి పర్వతం దగ్గర మోసపరచబడ్డారు. యెహోవాకు భార్యగా కాకమునిపే వాళ్ళు మోసపరచబడ్డారు. తర్వాత పెంతెకోస్తు రోజున ఏర్పరచబడ్డ వధువు, కొత్త నిబంధనలో పెంతెకోస్తు రోజు ఏర్పరచబడిన ఆ వధువు, ఆమె కూడా క్రీస్తుకు భార్యగా కాకమునిపే క్రీస్తు శకం 325 సంవత్సరమైన నైస్యా సభ దగ్గర ఆమె కూడా అపవిత్రపరచబడింది. ఆమె కూడా మోసపరచబడి అపవిత్రపరచబడింది. వింటున్నారా? కానీ ఇప్పుడు వస్తున్న వధువు, ఈ 7వ సంఘకాలంలో యేసుక్రీస్తు కోసం వస్తున్న వధువు, ఈ వధువును ఎవరు మోసపరచలేరు, ఎవరు అపవిత్రపరచలేరు. ఈ వధువును ఎవరు మోసపరచలేరు, అపవిత్రపరచలేరు. ఎందుకో తెలుసా? ఆర్భాటపు వర్తమానం ద్వారా ఈమెకు వివాహం అవుతుంది. ఈమె క్రీస్తుతో ఒకటయ్యి ఆల్రెడీ క్రీస్తు యొక్క వాక్యము చేత ఈమె గర్భవతి కూడా అవుతా ఉన్నది. మీకు విషయం తెలుసా? ఇప్పుడు ఈమె గర్భంలో వాడు తన విత్తనాన్ని వెయ్యాలంటే చోట్లేదు. వాక్యం అనే విత్తనం చేత ఆమె గర్భము మూయబడి ఉన్నది. మరి మమ్మల్ని అక్కర్లేదు అన్నటోడు వేయలేడు. 7వ ముద్ర తెరవలేదు అన్నటోడు వేయలేడు. కొనసాగింపు పరిచర్య అన్నటోడు వేయలేడు. ఎత్తబట్టి అయిపోయింది అన్నటోడు వేయలేడు. ఎందుకో తెలుసా? షీ వాజ్ సీల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమె దేవుని వాక్యము చేత ఆమె ఆల్రెడీ ఆమె గర్భము ముద్రించబడి ఉన్నది, మూయబడి ఉన్నది. సీల్ అంటే మూయడమేగా. ఇప్పుడు ఆ ముద్రను పగలగొట్టే శక్తి ఎవరికైనా ఉందా? అపవాదికి ఉందా? వాడి వల్ల కాదు. వాడు పగలగొట్టలేడు. వాడు తన విత్తనాన్ని ఇప్పుడు ఆమెలో వేయలేడు. ఎందుకంటే ఆమె ఇప్పుడు వధువు కాదు, ఆయన ఒక భార్య. ఉట్టి భార్యనే కాదు, ఇప్పుడు ఆయన ద్వారా గర్భము ధరించిన తల్లి. గర్భము ధరించిన తల్లి ఇప్పుడు ఆమె. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఆమె ఇప్పుడు క్రీస్తును కనబోతున్నది. ఆమె ప్రకటన 12లో ఘట సర్పం ఆమెను ఏం చేయలేదు. ఆ ఎర్రటి ఘట సర్పం రోమ్ ఆమెను ఏం చేయలేదు. హింసలు తీసుకురావడానికి వస్తుంది కావచ్చు, అదిగో నోటులో నుండి వచ్చిన వరద, ఆమేన్, శత్రువు వరద వలె నీ మీదకి వచ్చినప్పుడు దేవుని ఆత్మ ఆనకట్టగా నిలబడతాడు. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. నేను ప్రకటన 12 గురించి మాట్లాడుతూ ఉన్నా. నేను ప్రెగ్నెన్స్తో ఉన్న స్త్రీ, మగ శిశువును కనడానికి ఉన్న స్త్రీ, ఆ సంఘం, ఆ వధువు
ఇప్పుడు వాక్యము చేత ప్రెగ్నెన్స్తో ఉంది ఆమె. వాక్యము చేత ఇప్పుడు ఆమె గర్భం మూయబడి ఉన్నది. ఇక వేరే మానవ కల్పిత బోధలు, మానవ కల్పిత సిద్ధాంతాలు ఎత్తబట్టి అయిపోయింది. మనం వేయన పరిపాలన ఉన్నాము. ఇదిగో కొనసాగింపు పరిచర్య. 7వ దూత తర్వాత ఇంకొకఆయన వస్తాడు, ఇంకొక తర్వాత ఇంకొకఆయన వస్తాడు. 7వ ముద్ర తెరవలేదు, 7 రూములు బయలుపరచబడలేదు. ఇలాంటి వాటికి మర్మములు మనకు అక్కర్లేదు, మర్మాలు మనకు అవసరం లేదు అని ఇలాంటి తప్పుడు బోధలకు, ఇలాంటి తప్పుడు సిద్ధాంతాలకు ఏ మాత్రం ఆమె గర్భంలో చేరట్లేదు. ఎందుకంటే వాక్యము చేత ఆమె గర్భవతి అయ్యి ఇప్పుడు మూయబడి ఉన్నదే. బ్రదర్, ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ప్రభు రాకడలో, ఆర్భాట వర్తమానంలో. ప్రభు దిగొస్తున్నప్పుడు ప్రకటన 10లో ఆర్భాట వర్తమానంలో ఆమెకు వివాహం అవుతున్నది, క్రీస్తుతో ఐక్యమవుతున్నది. వివాహంలో ఇద్దరు ఏకమవుతున్నారు, క్రీస్తు ఆయన భార్య. హల్లెలూయా, వింటున్నారా? ఆమె కొత్త పేరు పొందుకుంటున్నది. హల్లెలూయా, ఆమె కొత్త నామం పొందుకుంటున్నది. ఆమేన్. అర్థమైందని చెప్పింది. మరియు ఆమె వాక్యము చేత గర్భము ధరించి ఇప్పుడు ఆమె గర్భము కూడా మూయబడి ఉన్నది. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే ఆర్భాటపు వర్తమానంలో. ఈ వర్తమానాన్ని బోధించేది ఎవరంటే 7వ దూత, విలియం బ్రెన్హామ్. 7వ దూత ఈ వర్తమానాన్ని బోధిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆర్భాటము తర్వాత ఉన్నది ప్రధాన దూత శబ్దం. అదే మృతుల పునరుద్ధానం, క్రీస్తునందు మృతైన వారు లేపబడుట. హల్లెలూయా. వాళ్ళ దేహాలు మార్పు చెంది లేపబడుట. ఆత్మలు కాదు సుమా, దేహాలు. ఓయ్, ఆత్మలు కాదు, దేహాలు. క్రొత్త జన్మలోనే వాళ్ళు ఆల్రెడీ ఆత్మలు మార్పు చెందాయి. కానీ ఎప్పుడు జన్మ జరిగినా శరీరం రావాలి. ఈ కొత్త జన్మలో ఇంకా శరీరం రాలే, అదే రాబోతుంది. దేహం మార్పు, కొత్త శరీరం, న్యూ బాడీ. కొత్త శరీరం వస్తుంది వాళ్ళకి ఇప్పుడు, న్యూ బాడీ. హల్లెలూయా. ఇప్పుడు ఆ కొత్త శరీరంలోనికి వాళ్ళు మార్పు వాళ్ళు అందులో ప్రవేశిస్తారు వాళ్ళు. అదే ప్రధాన దూత శబ్దం యొక్క వర్తమానం. ఆ తర్వాత దేవుని బూరని ఇప్పుడు మృతులైన వారు తిరిగి లేపబడుట, క్రీస్తునందు మృతులైన వారు తిరిగి లేపబడుట, సజీవంగా నిలుచిన మనము మార్పు చెందుట, మనము కలిసి మధ్యాకాశములో ఆ విందులోనికి ప్రవేశించడమే, వివాహ రాత్రి విందులోనికి ప్రవేశించడమే దేవుని బూరయున్నది. ఎవడో ఫూల్ ఇలా అన్నాడట. ఫూల్ అని ఎందుకు అంటున్నాడంటే వాడు సరిగా నా వర్తమానం అర్థం కాలే. మార్క్ బ్రదర్ 2వ రాకడ అయిపోయిందని బోధిస్తున్నాడు. సార్, 2వ రాకడ అయిపోతే నేను ఇక్కడ ఉండను. అదే సూచన, గుర్తుపెట్టుకో. ఫోన్ చేసినా, ఎన్ని రోజులు ఫోన్ చేసినా నా ఫోన్ రింగ్ అవుతుంది కానీ నేను లిఫ్ట్ చేయట్లేదు. వరంగల్కి వచ్చి చూస్తే మా ఇల్లంతా ఖాళీగా ఉన్నది, నేను కనబడతలేను. నా 2 కార్లు అక్కడే ఉన్నాయి. గుర్తుపెట్టుకో, 2వ రాకడ అయిపోయింది. నేను 2వ రాకడ అయిపోయిందని బోధిస్తలేను, 2వ రాకడలో ఉన్నామని బోధిస్తున్నా. 2వ రాకడ ప్రారంభమై అందులో ఆ ప్రాసెస్లో ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బూర అనే ఆ 3 ప్రాసెస్ ఏవైతున్నాయో వాటిలో ఉన్నాం. ఆల్రెడీ ఆర్భాటం కూడా అయిపోయింది. ఆమేన్. వింటున్నారా? ఎప్పుడైతే ప్రవక్త వెళ్ళిపోయాడో ఆర్భాట వర్తమానం ముగించబడింది. ఆమెనంటారా? ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రధాన దూత శబ్దానికి రెడీ అవుతున్నది. ఇప్పుడు ఈ ప్రధాన దూత శబ్దం ఒక వర్తమానంలో మృతులు లేపబడతారు. క్రీస్తునందు మృతులు, వాళ్ళ దేహాలు మార్పు చెందుతాయి. వాళ్ళు కూడా మరణం దాటి జీవంలోనికి ప్రవేశిస్తారు దేహంలో. ఆమేన్. ఆ తర్వాత సజీవంగా నిలిచిన మనము కూడా మార్పు చెంది, అనగా మరణమును దాటి జీవంలోనికి ప్రవేశించి, హల్లెలూయా, మధ్యాకాశంలో జరగబోయే విందుకి వెళ్ళిపోబోతున్నాం మనం. ఎప్పుడైతే మధ్యాకాశంలో జరిగే విందులోనికి మనం వెళ్తామో అప్పుడు 2వ రాకడ అయిపోయింది. ఇప్పుడు 2వ రాకడ జరుగుతున్నది.
రెండవ రాకడ ప్రాసెస్లో ఉన్నది. ఎప్పుడు మొదలైందంటే 1963లో బలిష్ఠుడైన దూతగా ఆయన దిగొచ్చినప్పటి నుండి మొదలైనది. ఆయన దిగొస్తున్నప్పుడు ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో దిగొస్తా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆర్భాట వర్తమానమే 7 ముద్రల యొక్క వర్తమానము. అదే క్రీస్తు మరి ఆయన వధువుని ఐక్యపరిచే వర్తమానము. క్రీస్తు ఆయన వధువు ఒకటయ్యే వర్తమానము. క్రీస్తు ఆయన వధువు అక్కడ వివాహం జరిగే వర్తమానము. ఆ వివాహములో ఆమె ఆల్రెడీ ఆయనతో ప్రెగ్నెన్స్ కూడా, ఆయనతో గర్భం కూడా ధరించి, వాక్యము చేత గర్భము ధరించి ఆమె గర్భం మూయబడుతున్న వర్తమానమే ఆర్భాట వర్తమానము. ఆ తర్వాత ప్రధాన దూత శబ్దం, మృతుల 7 సంఘకాలలో క్రీస్తులో నిద్రించిన మృతులు అక్షయులుగా లేపబడుట, అమర్త్యులుగా లేపబడుట, మార్పు చెందిన దేహముతో, మహిమ దేహాలతో లేపబడుట. వాళ్ళు లేపబడిన తర్వాత మనము మన దేహములో మనము మార్పు చెంది, ఆ దూత దిగొస్తున్న దూత, పరలోకం దిగొస్తున్న దూత, బలిష్ఠుడైన దూత చెప్పినట్లుగా ఇప్పుడు కాలము ముగించబడి, వింటున్నారా? మనకు కాలము ముగించబడి ఇక నిత్యత్వంలోనికి ప్రవేశించి దేవుని బూరలో, అనగా దేవుని బూర అంటే ఏంటో కాదు, పెళ్లి విందులోనికి వెళ్ళడము. ఆ మధ్యాకాశంలో జరిగే ఆ పెళ్లి విందులోనికి వెళ్ళడమే దేవుని బూరై ఉన్నది. అప్పుడు ఇక భూమి కొత్త భూమిగా మారడానికి రెడీ అవుతుంది. ఎందుకు? దేవుని కుమారులు ఇప్పుడు ప్రత్యక్షపరచబడ్డారు. వాళ్ళ దేహం ఇప్పుడు విమోచించబడింది. అప్పుడు ఈ భూమి కొత్త భూమిగా, ఈ ఆకాశం కొత్త ఆకాశముగా, ఈ సృష్టి కొత్త సృష్టిగా మారి మనకు వెల్కమ్ చెప్తుంది, మనకు ఆహ్వానం చెప్తుంది. 1000 ఏళ్ళు పరిపాలించడానికి హనీమూన్ కోసం కొత్త భూమిపైకి మనం దిగొస్తాం. రాజు రాణి దిగొస్తారు. క్రీస్తు ఆయన పెళ్లి కుమార్తె భార్య దిగొస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఆయన భార్య ఇద్దరు దిగొస్తారు. వింటున్నారా? ఆమేన్. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల భార్య గొర్రెపిల్లతో కలిసి దిగొచ్చి ఈ భూమి పైన 1000 ఏళ్ళు పరిపాలిస్తారు. జాగ్రత్తగా వినండి. ఈ రాత్రి మీకేం చెప్పడానికి వచ్చినాం? కాలం యొక్క ముగింపు వర్తమానాన్ని. ముందు ఆత్మ దగ్గర నుండి మొదలైంది కాలం యొక్క ముగింపు. ఇప్పుడు దేహము దగ్గర ముగించబడుతుంది. ఆత్మలో మొదలు కాకుండా దేహంలోనికి రాలేవు. ముందు నీకెక్కడ మొదలు కావాలంటే ఆత్మలో. అంటే నీ ఆత్మ ముందు విమోచించబడాలి. నీ ఆత్మ ముందు మరణము నుండి జీవములోనికి దాటాలి. నీ ఆత్మ ముందు నిత్యత్వంలోనికి వెళ్ళాలి. క్రీస్తు యేసుతో పాటు పరలోకపు స్థలములలో ఆయనతో సహవాసం చేయాలి. అలా చేయాలంటే నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తులో బాప్తిసం పొందుకోవడం, అదే నీటి మూలంగా జన్మించబడడం. ఆ తర్వాత పరిశుద్ధ ఆత్మ చేత నింపబడడమే ఆత్మ మూలంగా జన్మించబడడం. నువ్వు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించబడినప్పుడు నీ ఆత్మ ఇప్పుడు పరలోకపు స్థలములలోనికి ప్రవేశిస్తా ఉన్నది, క్రీస్తుతో సహవాసం చేయడానికి. హల్లెలూయా. క్రీస్తుతో కలిసి కూర్చుండడానికి. ఆమేనంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ఆ తర్వాత మొదటి రాకడలో జరిగిన ఆ కార్యం నీకు జరగాక ఇప్పుడు రెండవ రాకడలో ఆల్రెడీ 63లో మొదలైంది. మొదటిగా నీకు ఆర్భాట వర్తమానం రావాలి. ఆ 7 ముద్రల వర్తమానం అది నిన్నేం చేస్తుందంటే ఇప్పుడు క్రీస్తుతో ఒకటిగా చేస్తుంది. క్రీస్తుతో నీకు వివాహం జరుగుతుంది. హల్లెలూయా. నువ్వు గొర్రెపిల్ల భార్యగా మారి ఆ వివాహంలో, గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో నువ్వు గొర్రెపిల్ల భార్యగా అయ్యి, నువ్వు ఒకటయ్యి, నీవు ఆయన వాక్యము చేత గర్భము ధరించి, ఆమేన్, ఆ గర్భము కూడా ముద్రించబడి మూయబడి, హల్లెలూయా, ఇక వేరే ఎవరి విత్తనములు అందులో పడకుండా, ఆమె గర్భం మూయబడి ఇక మృతుల పునరుద్ధానము ద్వారా వారు లేపబడి
ఎందుకంటే ఆర్భాట వర్తమానంలోనూ నీకు వివాహం అవుతున్నది, గొర్రెపిల్ల భార్యగా మారుతున్నావు, నువ్వు క్రీస్తు యొక్క వాక్యము చేత గర్భం ధరించి ఆమేన్ క్రీస్తుని కనబోతున్నావు. వింటున్నారా? నెక్స్ట్ జరగబోయేది ఏంటంటే ప్రధాన దూత శబ్దంలో మృతులు లేపబడతారు. అప్పుడు వాళ్ళు లేపబడినప్పుడు నీ దేహం కూడా మార్పు చెందుతుంది. ఆమేనంటారా? నువ్వు కూడా క్షేమైన ఈ శరీరమును అక్షయత చేత మృంగివేయబడుతుంది. మర్తమైన ఈ శరీరాన్ని అమర్తత వచ్చి ధరించుకుంటుంది. ఆమేనంటారా? అప్పుడు నువ్వు మహిమా శరీరంగా మారి వారు మీరు కలిసి అదిగో దేవుని బూరలో వారు మనము కలిసి మృతులైన వారు మనము కలిసి అప్పుడు దేవుని బూరలో మధ్యాకాశంలో జరగబోయే వివాహ రాత్రి విందులోనికి హాజరవుతాము. అప్పుడు కాలం యొక్క ముగింపు వర్తమానము జరిగినది. ఇప్పుడు ఆ వర్తమానాన్ని ప్రకటించడానికే ఈ కూటాలు. నేను ముందే చెప్పిన యేసు ప్రేమిస్తున్నాడు. చెల్లి, యేసు నిన్ను రమ్మనుచున్నాడు. బాధపడకు, నీకు పెళ్ళి కావట్లేదని. దేవుడు నీకు మంచి వరుణ్ణి నాకు చూపిస్తున్నాడు. దేవుడు నాకు కనపడుతున్నాడు. మీ ఆయన ఎవరో? తమ్ముడా, గడ్డం పెంచుకున్న తమ్ముడా, జాబు లేదని బాధపడకు. నీకు మంచి జాబ్, పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో నీకు జాబ్ రావడం దేవుడు నాకు చూపిస్తున్నాడు. పేరు చెప్పరా? కంపెనీ పేరు చెప్పడు. చెప్తే విని పని అయిపోతుంది. వరుణ్ చూపించిండు కదా, ఎట్లుంటాడో ఒకసారి చెప్తే మరి బొమ్మలు గీసేవాడిని పిలిపించి బొమ్మలు గీపిస్తాం. ఓ సిస్టర్, నీ ఆస్తి కోర్టు కేసులో ఉంది. నువ్వు చాలా బాధపడుతున్నావు. దేవుడు నీకు కోర్టు కేసు నుండి విడిపించబోతున్నాడు. ఈ కథలు చెప్పడానికి రాలే. ఇవి చెప్పి మీ దగ్గర డబ్బులు వసూలు చేసి బాగా డబ్బులు జోబులలో పెట్టుకొని వెళ్ళడానికి రాలే. ఎందుకంటే ఇవి చెప్తే ఎవరికైనా డబ్బు ఇవ్వాలనిపిస్తుంది. వీళ్ళకు బాగా తెలుసు ట్రిక్లు, మనిషి దగ్గర డబ్బులు ఎట్లా వసూలు చేయాలనో. వీళ్ళు మనోళ్ళు, ఆ పాస్టర్ గారు చెప్పింది నా కోసమే, అమ్మా 5,000 ఇచ్చాయి, అయిపోయా. వాడు పోయి ఎక్కడ అంటాడు, దేవుడు నన్ను ఎంత దీవించాడో తెలుసో, నేను ₹1,00,00,000 కారులో తిరుగుతానా అని వాడంటాడు. ఇదంతా ఒక మార్కెటింగ్. ఇదంతా మైండ్ ఏజ్లో, మనస్సు కాలంలో ట్రాప్స్, మైండ్ ట్రాప్స్ అంటారు దీన్ని. మనస్సు యొక్క ఉరులు అన్నమాట. ఎవరికి ఏ ఉరి పెట్టాలో వాడికి బాగా తెలుసు. ఎలాగైతే ఇప్పుడు ఎక్కువగా మనం చూస్తున్నాం ఏంటిదంటే, ఈ ఆన్లైన్ మార్కెటింగ్ కంపెనీలు వస్తున్నాయి. నువ్వు 10,000 కట్టు, నీ కింద ఇంకో నలుగురిని 10,000 కట్టించు, వాళ్ళ కింద వాళ్ళ నలుగురు 10,000 అట్లా చేస్తే నెలకు నీకు ₹1,00,000 వస్తాయి అని చెప్తాడు. అందులో నిజంగానే ₹1,00,000 వచ్చేటోడు 10 మంది ఉంటారు అందులో ఆ కంపెనీలో. ఇక వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ చెక్కులు చూపిస్తారు, నేను నెలకు 1,00,000 సంపాదిస్తున్నా. ఈ కార్ ఎట్లా కొన్నానో తెలుసా? ఈ కంపెనీలో నేను పని చేయడం మొదలుపెట్టినప్పటి నుండి, నేను చేర్పించడం మొదలుపెట్టినప్పటి నుండి ఇదిగో ఈ కారు కొన్నాను అనుతాడు. పాపం కూర్చున్న ప్రతి వాడికి లక్షాధికారి కావాలంటుందా? అందరు లక్షాధికారి అయితే వాడు దివాళి తీస్తాడు. మైండ్ ట్రాప్స్ అంటారు వీటిని. మనస్సులను ఉరులు పెట్టడం అన్నమాట. ఏమి ఆలోచించకుండా వెళ్ళి 10,000 కట్టేస్తారు. ఎప్పుడు 1,00,000 వస్తుందా, ఎప్పుడు 1,00,000 వస్తుందా అని చూస్తూ ఉంటారు. పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉంటారు. చెప్పిన మీటింగ్లకు అన్నీ అటెండ్ అవుతూ ఉంటారు. బంధువుల ఇంటికి తిరిగి వాన్ని వీన్ని బతలాడి 100 మందిని బతలాడితే అందులో 2-3 ఒప్పుకుంటే వాళ్ళతో కట్టిస్తారు. వీడు సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి కానీ వీడన్న కారు రాదు, వీనికి నెల 1,00,000 రాదు.
చివరికి ఏదో ఒక ఉద్యోగం, కంపెనీలో చిన్న ఉద్యోగం, నెలకు 10,000 8,000 ఇచ్చే ఉద్యోగంలో సెటిల్ అవుతాడు. నాకు కేసు వేయడానికి వీలు లేదు, చట్టం లేదు కేసు వేయడానికి, ఇట్లా నన్ను మోసం చేస్తారని చెప్పడానికి చట్టం లేదు దానికి మన ఇండియాలో. వాడు అలా మోసం చేసుకుంటూ పోతూ ఉంటారు. వీళ్ళు కూడా అనుకుంటారు పోన్లే ఓ 10,000 కదా అనుకుంటారు వీళ్ళు. అలా ఎంతమంది 10,000, ఎన్ని లక్షల మంది 10,000. ట్రాప్స్, మైండ్ గేమ్. ఇది మైండ్ ఏజ్, ఇది మనస్సు కాలం. ఇది ఇప్పుడు మనస్సులోని అన్ని ట్రాప్స్ అన్నమాట అపవాది పెడుతున్నది. సెల్ ఫోన్ ఒక ట్రాప్, ఫేస్బుక్ ఒక ట్రాప్, ఇన్స్టాగ్రామ్ ఒక ట్రాప్, వాట్సాప్ ఒక ట్రాప్, యూట్యూబ్ ఒక ట్రాప్, ఇంటర్నెట్ ఒక ట్రాప్. ఇవన్నీ వలలు, ఉరులు, నీ మనసును పూర్తిగా దానిలో బంధించడానికి. నీకు తెలియకుండానే ఆ వలలో పడి కొట్టుకుంటా అంటావు, అది నీకే తెలియదు. పబ్జి ఒక ట్రాప్, గేమ్స్ ఒక ట్రాప్. ఇవన్నీ వలలు, ఉరులు, మైండ్ ట్రాప్స్ అన్నమాట. మనసు ఉరులు ఇవి. ఇప్పుడు నేను అందులో నుండి బయటికి రానియాడు వాడు. సేమ్ ఏదైతే ఇప్పుడు జరుగుతున్నదో ఇటు ఆత్మీయంగా కూడా సంఘశాఖలు చేసేది అవే ట్రాప్లు అనమాట. అవన్నీ ఉరులు, వీళ్ళకి తెలియదు. నువ్వు ఒకళ్ళ ఇంటికి వెళ్ళి నాకు అర్జెంటుగా పైసలు అవసరం ఉన్నాయి, ఓ 10,000 ఇవ్వవా అంటే వాడు అస్సలు ఇయ్యాడు. వాడు ఎంత అడుగు. అదే నువ్వు ఈ స్కీమ్ పట్టుకొని పోయి నీకు 1,00,000 రూపాయలు వస్తాయి తెలుసా, ఇదిగో ఈయనకు 1,00,000 రూపాయలు వస్తాయి సార్, చెప్పండి సార్ మీరు చెప్పండి. బీరువాలకు పోయి ఎవడికో ఇవ్వాల్సిన చిట్టి డబ్బులు 10,000 తీసి వీడికి ఇచ్చేస్తాడు. అవసరం ఉన్నదిరా ఈరంటే ఇయ్యడు, కానీ ఊరిలో పడమంటే మాత్రం ఈజీగా వచ్చి పడతాడు వీడు. ఇవన్నీ మైండ్ ట్రాప్స్, ఇవన్నీ మనసు యొక్క ఊరులు, వలలు. అందుకే ఎవరికైనా 10,000 అవసరం ఉంటే వాడు ఈ ట్రాప్ వాడతాడు. వాడు జాగ్రత్త. సేమ్ ఇప్పుడు సంఘశాఖ ఉన్నాడు కూడా ఎవరో ఒక ఆమెను పిలుస్తాడు, ఈ అమ్మ సాక్ష్యం చెప్తుంది అని ఆమె తీసుకుంటుంది. మరేనండి నా పేరు మరియనండి, మా ఊరు మొగ్గల్లా అండి. ఏమండి నాకు నిజంగానండి మరి మా కొడుకుకు జాబ్ లేదండి, అయితే మరి అయ్యగారికి నేను 10,000 పంపించానండి. అయ్యగారికి 10,000 పంపించిన వెంటనే 1 నెలలోనే నా కొడుకుకి జాబ్ వచ్చేసిందండి. అందరి జేబులో 10,000 రెడీ అవుతాయి. ఇప్పుడు ఇక ఎవరికి పంపడానికి? అయ్యగారికి. 10,000 వేసినోడు ఎవ్వడు కూడా జాబులు రాలే. ట్రాప్ అన్నమాట. పంపించిన 100 మంది 10,000తో వీడు 10 లక్షలు సంపాదించిండు, కానీ ఆ 100 మందికి జాబులు రాలే. వాళ్ళేమనుకుంటారంటే పోతే పోన్లే దేవునికి కదా మనం ఇచ్చింది, పోయి మనం అయ్యగారిని ఏమడుగుతాం, పోతే పోన్లే. ఎట్లయితే ఇక్కడ మనం పోతే పోన్లే 10,000 పోయి పోలీస్ స్టేషన్లో ఎవడు కేసు పెడతాడు, ఎవడు తిరుగుతాడు పోలీస్ స్టేషన్లో, పోతే పోను 10,000. అదిగో ఆ పోత పొందన దగ్గరనే కంపెనీలు కోటీశ్వర్లు అవుతున్నారు. మన ఆన్లైన్ కంపెనీలు, మన పాస్టర్లు కూడా కోటీశ్వర్లు అవుతారు. ఒక్కొక్కరి దగ్గర లిక్విడ్ క్యాష్ 125 కోట్లు, 150 కోట్లు. ఈ మధ్యలోనే ఇండియాలో పెద్ద పెద్ద సేవకుల పైన ఐటీ రైడ్లు జరుగుతాయి. ఇంట్లో లిక్విడ్ క్యాష్ 150 కోట్లు, 125 కోట్లు దొరుకుతాయి. అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందనంటే ట్రాప్. మాకు ఆ ట్రాపులు రావమ్మోయ్. మేము ఆ ట్రాపులు బోధించడానికి రాలా, ఎత్తబడుట ఎలాగో నేర్పించడానికి వచ్చాం.
విమోచన పథకము నీకు ఎలా జరగాలో చెప్పడానికి వచ్చినాం. ఒకవేళ గనక ఆ ట్రాప్లు మేము మొదలు పెడితే వాడికన్నా 10 సంవత్సరాలు పట్టిందేమో కోటీశ్వరులు కావడానికి, మాకు సంవత్సరం చాలు. కానీ మాకు తెలుసు అవి దయ్యమని, మాకు తెలుసు అది దురాత్మ అని, మాకు తెలుసు అదంతా సాతాను యొక్క రాజ్యానికి వలలని. అమాయకమైన క్రైస్తవులను, అమాయకమైన విశ్వాసులను మోసపరిచే స్కీములని మాకు తెలుసు అవంతా. ఆ మెంబర్షిప్లు, ఆ 10,000 కట్టడాలు, ప్రార్థన చేస్తాం సంవత్సరం అంతా 10,000 కట్టండి, అయ్యగారితో ఫోటో దిగాలంటే 10,000 కట్టాలా, అవన్నీ ట్రాప్లు, అవన్నీ ట్రాప్స్. ఎందుకంటే ఇది మైండ్ ఏజ్, మర్చిపోకండి. ఇది మనసు కాలం. మనసు కాలములో మనసు యొక్క ఉరులు వలలివి. ఎంట మెసేజ్లో కూడా ఉన్నాయి ఇవి. అయితే అవి ఎంట మెసేజ్లు కాదు, ఎంట మెసేజ్ చుట్టూ వచ్చిన వాళ్ళు. అందులో ఒక ట్రాప్ ఏంటిదంటే ఎత్తబట్ట అయిపోయింది, నువ్వు వెయ్యన పరిపాలన ఉన్నావు. ఇంకొక ట్రాప్ ఏంటిదంటే 7వ దూతతో అన్నీ అయిపోలేదు, 7వ ముద్ర విప్పబడలేదు, 7 ఉరుములు బయలుపరచబడలేదు, 7వ దూత తర్వాత ఇంకొక ఆయన వస్తాడు, కొనసాగింపు పరిచయం ఉంటుంది. ఇవన్నీ ట్రాప్స్, మైండ్ ట్రాప్స్. మనస్సును వలలో పడేయడం. వీళ్ళిగా దాన్ని దాటుకొని వినలేరు. ఒకసారి ఒక ఆయనతో నేను కూర్చొని మాట్లాడుతున్నాను, బ్రదర్ నీకు నేను 7వ ముద్ర విప్పబడిందని చూపిస్తాను, నువ్వు నమ్ముతావా అంటే ఒకటే అన్నాడు, నువ్వెన్ని చూపించినా నేను నమ్మను పో అన్నాడు. నువ్వెన్ని చూపించినా నేను నమ్మను అన్నాడు. అప్పుడు నేను అన్నా, అయితే నువ్వు వలలో పడ్డవురా. ఎందుకంటే వలలో పడినోడు ఇక బయటికి రాడిగ వాడు, ఇక అంతే ఇక వాడు. అర్థమైందా నేను చెప్పింది? కొంతమంది ఉంటారు, నువ్వెంత చూపించు, ఎన్ని వర్తమానాలు బోధించు, ఎంత చక్కగా చూపించు, ఎత్తబట్టి అయిపోలేదు అని చూపించు, వాడు నమ్మడు, వాడు అంతే. అరే ఆత్మీయంగా జరిగిందిరా, దానికి కాదని ఎవడు అంటున్నాడు? కానీ భౌతికంగా జరగాలి కదా. ఆత్మీయంగా ఎత్తబడుట మొదటి రాకోలనే జరిగిందిరా. ఆల్రెడీ పౌలు రాశాడు రా, అది పాత వర్తమానం రా. కానీ 1963 వర్తమానం అది కొత్త వర్తమానం, అది 2వ రాకడ గురించి, ఇప్పుడు శరీరంలో మార్పు చెందే గురించిరా అని ఎంత చూపించిరా. వాడు మొదటి రాకడనే 2వ రాకడ దాంట్లో మిక్స్ చేసి, మనం ఆల్రెడీ ఇప్పుడు పరలోక స్థలంలో కూర్చొని ఉన్నాం, మనం ఆల్రెడీ ఇప్పుడు ఎత్తబడ్డాం. ఒరే అది మొదటి రాకడ సువార్తరా, ఆల్రెడీ మనం ఎత్తబడ్డామని పౌలు రాశాడురా. ఆత్మీయంగా నువ్వు ఎత్తబడ్డావు, ఆత్మలో నువ్వు క్రీస్తు యేసుతో పాటు పరలోకపు స్థలాలలోనికి వెళ్ళావు, నువ్వు ఆయనతో కూర్చొని ఉన్నావని రాశాడురా. అంటే నేను నమ్మను. దేహ మార్పు నమ్మమంటే అక్కర్లేదు, ఈ దేహం మార్పు జరగదు. అందుకే ఈ దేహముతో వ్యభిచారం చేసినా తప్పు లేదు, ఈ దేహముతో అక్రమ సంబంధాలు కలుగున్నా తప్పు లేదు, ఈ దేహముతో నువ్వేం చేస్తున్నా అది పాపం కాదు. అదే వాళ్ళ బోధ. ఇప్పుడు వాళ్ళకి ఇంకా 2వ రాకడ అర్థం కాలే. ఎందుకంటే 2వ రాకడ మెయిన్ దేహం యొక్క విమోచన. సృష్టి మిగుల ఆశతో తేరు చూస్తున్నది. మనము కూడా ఈ దేహం యొక్క విమోచన కొరకు మూలుగుతున్నాం. ఇందులో 2వ రాకడలో జరిగే కార్యం అది వాడికి అర్థం కాదు. 1963 నుండి ఏం జరిగిందో అర్థం కాదు, 1963లో ఏం జరిగిందో వాడికి అర్థం కాదు. ప్రేమైన దేవుని పిల్లలారా, వాల్ పోస్టర్లో వేసాం, కమ్ అండ్ సీ, వచ్చి చూడము. ఇదే అది, వచ్చి చూడమని చెప్పింది దీనికోసమే, 2వ రాకడ కోసం. వచ్చి చూడు, 2వ రాకడ జరుగుతుంది. వచ్చి చూడు, అది ప్రాసెస్ మొదలైంది. వచ్చి చూడు, ఆర్భట వర్తమానం ఆల్రెడీ ప్రకటించబడింది. ఇప్పుడు ప్రధాన దూత శబ్దం యొక్క వర్తమానం జరుగుతూ ఉంది.
అతి త్వరలో దేవుని బూర, అదే మార్పు చెంది సజీవంగా ఉన్న మనము మార్పు చెంది, మృతులైన వారు కూడా మార్పు చెంది వారు మనం కలిసి పెళ్లి విందులో పాల్గొనడమే, మధ్యాకాశంలో రాజుతో కలిసి మనము పాల్గొనడమే. ఆమేన్. దేవుని బూరై ఉన్నది, రెండవ రాకడ ముగింపై ఉన్నది. ఎత్తబడుతో రెండవ రాకడ ముగించబడింది. రెండవ రాకడ ఇంకా అయిపోలేదు, రెండవ రాకడలో ఉన్నాం, ఆ ప్రాసెస్లో ఉన్నాం. అది ఎప్పుడు మొదలైందంటే 1963లో. ఎలా మొదలైందంటే బలిష్ఠుడైన దూతగా ఆయన దిగొచ్చుడు ద్వారా. ఎలా దిగొచ్చాడంటే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతో దిగొస్తాడని పౌలు చెప్పినట్టుగా ప్రకటన 10లో దిగొస్తున్నాడు. ఆర్భాట వర్తమానం అయిపోయింది 1965లో. ఇప్పుడు 1966 నుండి 2021 ఇప్పుడు ప్రధాన దూత శబ్దం ఒక వర్తమానం నడుస్తున్నది. అతి త్వరలో దేవుని బూరలోనికి వెళ్ళబోతున్నాం మనము. అప్పుడు రెండవ రాకడ ముగించబడుతున్నది, అప్పుడు ఎత్తబట్టి అయిపోతున్నది, అప్పుడు మన దేహాలు విమోచించబడతా ఉన్నాయి. వింటున్నారా? అదే కాలం యొక్క ముగింపు వర్తమానం. ఆమేన్. అర్థమైందా? ఏది అర్థమైతే ఒకసారి చేతుల పైకి ఎత్తి హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే మీరు అందరూ నిద్రమంపులో ఉన్నట్టున్నారు, కానీ అర్థమైందా? సో ఇప్పుడు మనం ఎక్కడున్నాం? కాలం యొక్క ఆత్మకు ఆల్రెడీ ముగించబడింది. దేని ముగించబడాలి ఇప్పుడు? శరీరాన్ని ముగించబడడానికే కదా కాలం యొక్క ముగింపు వర్తమానం ప్రకటిస్తూ దూతొచ్చాడు, బలిష్ఠుడైన దూతొచ్చాడు. ఆయన వర్తమానం ఏంటిది? ఇక కాలం అనేదే ఉండదు, ఇక కాలము ముగించబడుతున్నది. ఇప్పుడు ఆ వర్తమానం ఎవరికి? దేహ విమోచన కలుగుతున్న వారికి. ఆమేన్. ఇప్పుడు ఆ ప్రాసెస్లోనే ఉన్నామా మనం? అయితే ఆ ప్రాసెస్లోకి రావాలంటే ముందు మొదటి నుండి రావాలా? మీలో ఇక్కడ ఎవరైనా ఇంకా మారు మనసు పొందకపోతే మారు మనసు పొందండి. పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు బాప్తిసం పొందుకోకపోతే ఇప్పుడే పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుకోనండి. మీలో ఇంకెవరైనా పరిశుద్ధాత్మ చేత నింపబడకపోతే ఇప్పుడే నింపబడండి. దాని ద్వారా మీ ఆత్మ మరణము నుండి జీవంలోనికి దాటుతున్నది. కాలం ముగించబడుతున్నది, క్రీస్తుతో సహవాసం నిత్యత్వంలో చేస్తా ఉన్నది. ఆ తర్వాత ఇప్పుడు ఈ వర్తమానంలోకి వస్తే, ఈ 7 ముద్రల వర్తమానంలోకి వస్తే, 7వ దూత అయిన విలియం బ్రెన్హామ్ ప్రకటించిన వర్తమానంలోకి వస్తే ఇప్పుడు దేహం విమోచించబడుతుంది. ఇక ఆమేన్. అర్థమైంది అందరికీ? ఇక అర్థం కాకపోతే నేనేం చేసేది లేదు, ఎందుకంటే ఇంత క్లియర్గా చెప్పా. కాలం యొక్క ముగింపు వర్తమానం వచ్చి చూడుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వచ్చి చూసావా? రైట్. చూసిన మీరందరూ ధన్యులై ఉన్నారు, విన్న మీరందరూ ధన్యులై ఉన్నారు, దాన్ని అనుసరించేవారు మరీ ధన్యులై ఉన్నారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మీద దీవించును గాక. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రియమైన సహోదరి, ప్రియమైన సోదరుడా, నీకు దేవుడు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు రక్షణ పొందుకోవడానికి. అది నీ ఆత్మ దగ్గర నుండి మొదలు కావాలి. కాలం యొక్క ముగింపు వర్తమానంలోనికి రావడానికి అది నీ ఆత్మ దగ్గర నుండి మొదలు కావాలి. దానికి విధానం నువ్వు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమును పొందుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడితే నీ ఆత్మ తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నది. నీ ఆత్మ ఇప్పుడు క్రీస్తు యేసుతో నిత్యత్వములో పరలోకపు స్థలములలో ఆయనతో పాటు కూర్చుండబెట్టబడి ఆయనతో పాటు సహవాసం చేస్తా ఉన్నది. ఆ తర్వాత నువ్వు ఈ వర్తమానంలోనికి వస్తే, ఆ తర్వాత నువ్వు ఈ యొక్క దేహాన్ని మార్చే వర్తమానం, రెండవ రాకడ వర్తమానం, ఆర్భాటపు వర్తమానం నువ్వు వస్తే, అది నిన్నిప్పుడు నీ దేహాన్ని కూడా మార్పు చేస్తుంది. అది నీ దేహాన్ని కూడా మరణము నుండి జీవములోనికి దాటింపజేస్తుంది. దేవుడు నీకు ఒక మంచి అవకాశం ఇస్తా ఉన్నాడు ఈ రాత్రి. నాకు శిక్షకు మధ్యలో ఊగులాడతావా? అంగీకరించుకుని ఉంటావా? ఈ రాత్రి తన సింహాసనం పైన నిన్ను కూర్చోబెట్టే భాగ్యం నీకు ఇస్తున్నాడు.
తన నిత్య జీవమును నీకు ఇస్తున్నాడు. ఈ గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తావా? ఈ గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల దేవుని ఉగ్రత నుండి నువ్వు ఎలా తప్పించుకుందువు? తప్పించుకోలేవు సోదరుడా, తప్పించుకోలేవు సోదరి. దేవుడి రాత్రి నీకు మంచి అవకాశం ఇస్తున్నాడు. నమ్ము ఈ రాత్రి వర్తమానాన్ని, నమ్ము కాలం యొక్క ముగింపు వర్తమానాన్ని, నమ్మి ఈ రోజున అంగీకరించు, స్వీకరించు. ఆయన ఏర్పాటు చేసిన మార్గంలోనికి రా. ఆయన ఏర్పాటు చేసిన విధానంలోనికి రా. అప్పుడే నువ్వు రక్షించబడతావు. అప్పుడే నువ్వు నిత్య జీవాన్ని నీ ఆత్మలో, దేహంలో పొందుకోగలుగుతావు. అప్పుడే నీకు కాలము ముగించబడుతుంది. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థించుకుందాం. రెండు చేతులు పైకెత్తి పూర్తిగా మనం దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. ఆయనకు పూర్తిగా అర్పించుకుందాం మనం. ఆయనకు పూర్తిగా సమర్పించుకుందాం మనం. ఈ రాత్రి ఆయనకు పూర్తిగా అర్పించుకుందాం, సమర్పించుకుందాం. ఈ సువార్తను అంగీకరిద్దాం. కాలం యొక్క ముగింపు సువార్తను అంగీకరిద్దాం. ఎందుకంటే కాలం ఒక ముగింపు వచ్చేసిందిగా. ఈ దేహాలకు కూడా కాలం యొక్క ముగింపు వస్తున్నది. ప్రార్థించుకుందాం. సమస్తమును మాట చేత సృజించిన ఓ సృష్టికర్త, కాలములు నిత్యత్వము నీ వశములో ఉన్నవి. మరణం యొక్కయు పాతాళలోకం యొక్క తాళపు చేతులు నీ వశంలో ఉన్నవి. నిత్య జీవము నీ వశములో ఉన్నది. సమస్తము నీ వశములో ఉన్నవి ప్రభువా. నువ్వు ఎవరినైనా అంగీకరించాలన్నా ఒకటే మార్గం, నువ్వు ఏర్పాటు చేసిన మార్గం. నువ్వు ఏర్పాటు చేసిన మార్గంలోనికి వస్తే తప్ప ఒక వ్యక్తి నిత్య జీవాన్ని పొందుకోలేడు. అతనికి కాలము ముగించబడలేదు. ఆ కాలం అతనికి అంతము కాలేదు. ప్రభువైన దేవా, సమయములు కాలములు నీ చేతిలో పెట్టుకొని ఉన్నావు. నిత్యత్వం కూడా నీ చేతిలోనే ఉంది. కానీ నువ్వు ఏర్పాటు చేసిన మార్గంలోనికి వస్తేనే నువ్వు ఆ నిత్యత్వాన్ని ఇస్తావు, ఆ నిత్య జీవాన్ని ఇస్తావు. ఆ నిత్యత్వంలో నీతో సహవాసాన్ని ఇస్తావు, నీతో కలిసి ఉండే జీవితాన్ని ఇస్తావు. ఈ రాత్రి ఈ గ్రామానికి మేము ఆ సువార్తను ప్రకటించేశాం. కాలం యొక్క ముగింపు వర్తమానాన్ని ప్రకటించేశాం. ప్రభువా, నిజంగా నీ ఏర్పాట్లో, నీ ఎన్నికలో ఎవరున్నారో, ఎవరిని నువ్వు ముందుగా నిర్ణయించుకున్నావో, ఎవరి పేర్లు ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో జగతు పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే నిత్యత్వంలో నువ్వు రాశావో, ఆ నిత్యత్వానికి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు కాలంలో ఉన్నారు, మరణంలో ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు మరణం నుండి జీవములోనికి దాటడానికి, వారికి కాలము ముగించబడి నిత్యత్వం వాళ్ళకు మొదలవడానికి ఈ వర్తమానాన్ని వాళ్ళ కొరకు పంపించావు. వాళ్ళు ఈ రాత్రి ఇక్కడ ఉంటే, లేదా ఈ స్వరమును ఎక్కడి నుండైనా వింటే తప్పకుండా అది వారి జీవితంలో క్రియ చేయును గాక. ఈ రాత్రి వాళ్ళను పట్టుకొందును గాక. ఈ సువార్త, కాలం యొక్క ముగింపు సువార్త వాళ్ళను పట్టుకొందును గాక. ఆ బలిష్ఠుడైన దూత యొక్క సువార్త, కాలమిక లేదు, కాలమిక ముగించబడుతున్నది అని చెప్పబడుతున్న సువార్త ఈ రాత్రి వారిని పట్టుకొందును గాక. నాకు తెలుసు ఈ రాత్రి అనేకులకు ఇది అర్థం కాదని, అర్థమవుతున్న వాళ్ళు ధన్యులై ఉన్నారని. ఎందుకంటే అర్థమయ్యేటట్లు చేసేది పరిశుద్ధాత్ముడని. పరిశుద్ధాత్ముడు ఎవరికి అర్థమయ్యేటట్లు చేస్తాడంటే, ఎవరి ఏర్పాట్లో, ఎవరి ఎన్నికలో ఉన్నారో వాళ్ళకే ఆయన దాన్ని అర్థమయ్యేటట్లు చేస్తాడని.
మాకు తెలుసు ప్రభువా. అందుకే ఈరోజు ఎవరైతే ఈ వర్తమానము నమ్ముతున్నారో అర్థమై వారు ధన్యులై ఉన్నారు, వాళ్ళు ఎన్నుకోబడిన వాళ్ళై ఉన్నారు, వాళ్ళు ఏర్పరచబడిన వాళ్ళై ఉన్నారు. ఎవరైతే ఈ వర్తమానాన్ని నమ్ముతూ స్వీకరిస్తున్నారో, ఈ రాత్రి కొత్త జన్మ పొందుకోవడానికి నిర్ణయం తీసుకుంటున్నారో, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించబడుతున్నారో, వాళ్ళు ధన్యులై ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ముందు నిర్ణయంలో ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్మ వారి హృదయాలను తాకి ఇది అర్థమవునట్లుగా చేస్తున్నాడు. ప్రభువైన దేవా, ఆ క్రొత్త జన్మ నీ పిల్లలు పొందుకుంటారు. ఇక్కడ ఈ రాత్రి ఆ పిల్లలు ఉన్నారని నమ్ముతున్నా నేను, నీ పిల్లలు ఉన్నారని నమ్ముతున్నా నేను. వాళ్ళు క్రొత్త జన్మ పొందుకునే భాగ్యము దయచేయి. తప్పకుండా నీ కృప ఇవ్వు తండ్రి. ఈ గ్రామానికి సత్య సువార్త ప్రకటించాం. మొదటి రాకడ, రెండవ రాకడ సువార్త ప్రకటించాం. ఆత్మ విడుదల, ఆత్మ విమోచన, ప్రాణం విమోచనను ప్రకటించాం. ఆత్మకు, ప్రాణమునకు, శరీరానికి విమోచన ఏంటో ప్రకటించాం. మరియు ఆ ప్రాణాత్మలు మరి ఆ దేహము మరణము నుండి జీవములోనికి ఎలా దాటుతాయో ప్రకటించాం. ఎందుకంటే ఆ మొదటి 2 రాకడలలో అదే జరుగుతూ ఉన్నది. అది మేము ప్రకటించాం దేవా. మా బాధ్యత అయిపోయింది. ఇక పరిశుద్ధ ఆత్ముడే ఎవరెవరు ఆ సభ్యులుగా ఉన్నారో, ఆ దేహ మార్పు కోసం, ఆ ఆత్మ మార్పు కోసం ఎవరెవరినైనా ఏర్పరచుకున్నాడో, సభ్యులుగా ఉన్నారో, వాళ్ళలో పని చేయడం ఇక పరిశుద్ధాత్మ పని అయి ఉన్నది. అందుకే దేవా, నువ్వు జరిగిస్తావని నమ్ముతున్నా నేను. ఈ కూటాలు వ్యర్థంగా పోవని నమ్ముతున్నా నేను. ఈ కూటాలకు ఖచ్చితంగా ఫలితం వస్తుందని నమ్ముతున్నా మేము. నీ కుమారులు, కుమార్తెలు జన్మించబడతారని నమ్ముతున్నా మేము. లేదా నీ సాక్షార్థముగానైనాను ఇక్కడ ఈ వర్తమానం ప్రకటించబడింది, ఈ సువార్త ప్రకటించబడిందనేను ప్రభు జరుగుతుందని నమ్ముతున్నా నేను. ఎందుకంటే ఈ 2 కార్యాలు జరగాలి. ఒకటి, నీ ఏర్పాట్లో ఎన్నికల్లో ఉన్న వాళ్ళు రక్షించబడాలి. రెండవది, మిగతా వాళ్ళకు సాక్షార్థముగా ప్రకటించబడాలి. మాకెవరూ చెప్పలేదని ఆ రోజు, ఆ తీర్పు రోజున వాళ్ళ ఆత్మలను పట్టుకొని మాకెవరూ చెప్పలేదు ప్రభువా అని అనడానికి వీలు లేకుండా ఇది సాక్షార్థముగా నువ్వు జరిగించావు. అందును బట్టి నీకు వందనాలు. దీవించు, ఈ గ్రామాన్ని ఆస్వాదించు, రక్షణలోనికి నడిపించు, ఎత్తబడిలోనికి నడిపించు. నీ కృపవు వాళ్ళకు సహాయం చేతండి. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు, అందరినీ ఆస్వాదించు, అందరికీ నీ కృపవు. ఈ కాలం యొక్క ముగింపు వర్తమానమును వాళ్ళు నమ్మి స్వీకరించి, అనుసరించి, జీవించి నిజంగా దేవుని యొక్క విమోచనకు సిద్ధపడే భాగ్యము దయచేయి. ఆ కృప అందరికీ ఇవ్వు దేవా. మరి ఇక్కడ స్థానికంగా సేవ చేస్తున్న పాస్టర్ నోహం గారిని దీవించు, ఆయన భార్య పిల్లలను ఆస్వాదించు, వారి తమ్ములను దీవించు. ఈ సేవలో సహకరిస్తున్న వాళ్ళ తమ్ములిద్దరిని దీవించు, వాళ్ళ అమ్మగారిని దీవించు, వాళ్ళ తమ్ముల కుటుంబాలను కూడా ఆస్వాదించు. వారి కుటుంబము ఈ కాలం యొక్క ముగింపు వర్తమానాన్ని మొత్తం వారికి ఉన్న పరిధిలో వాళ్ళు ప్రకటించుదురు కాక. ఎక్కడెక్కడైతే వారి సేవలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఇంకా లేవో ఆ చోట్ల కూడా వాళ్ళు ప్రకటించుదురు కాక. నువ్వు వాళ్ళను వాడుకో దేవా. దీవించు, వాళ్ళని ఆస్వాదించు. అలానే ఇక్కడున్న దైవజనులందరినీ దీవించు, ఈ సేవకులందరినీ ఆస్వాదించు, వారి సేవలను బలపరచు. ఈ కాలం యొక్క మిగింపు వర్తమానాన్ని వారి ప్రాంతాలలో, వారి సంఘములలో వాళ్ళు ప్రకటిస్తూ ఆ దేహం యొక్క విమోచన కొరకు సిద్ధపడే భాగ్యము దయచేయి. వాళ్ళ ద్వారా నీ వధువు సిద్ధపడును కాక. నీ కృప వారి పరిచయలో ఉండును కాక. తండ్రి, ఈ రాత్రి ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను దీవించు. ఆయా సంఘాలలో నుండి ఎంతమంది అయితే ఇక్కడికి వచ్చారో వాళ్ళందరికీ దీవెనలు కలుగును కాక. వాళ్ళు నమ్ముచిన వర్తమానం ఏమిటో వాళ్ళకి అర్థమవును కాక. అది వారికి ప్రత్యక్షతను, బయలుపాటును, విశ్వాసమును ఇచ్చును కాక. ఖచ్చితంగా వాళ్ళకు అది బయలుపరచబడే భాగ్యము దయచేయి. కృప చూపించి వాళ్ళకు
అందరినీ దీవించు. మమ్మల్ని అందరినీ దేహం యొక్క విమోచన కొరకు సిద్ధపరుస్తున్నావు. ఆ ప్రాసెస్లో మేము ఇప్పుడు ఉన్నాం. త్వరలో ముగించబడుతుందిగా, మా దేహం మార్పుతో ముగించబడుతుంది ప్రభువా. అదే మాకు జరగబోయేదని మాకు తెలుసు దేవా. దాని కొరకు ఇంకా సిద్ధపరచమని, అందరినీ ఆస్వాదించమని, దీవించమని. ఒకవేళ నీ ఎత్తబడుట ఆలస్యమైతే మరొక్కసారి కలుసుకునే కృపను మా అందరికీ దయచేయమని, అంతవరకు నువ్వు తోడై నడిపించమని. ఒకవేళ ఎత్తబడుట జరిగితే మధ్యాకాశంలో జరగబోయే ఆ గొప్ప కూటంలో మేమందరము మార్పు చెంది ఉందుము గాక. కాలం యొక్క ముగింపును పొందుకొని నిత్యత్వము మాకు శరీరములో కూడా ప్రారంభమై అక్కడికి వెళ్దుము గాక, అందులో ఉందుము గాక. అంతవరకు నువ్వు తోడై నడిపించమని నీకు సమర్పిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించును గాక.